దేవుని నామని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. యేసు ప్రభులో ఉన్న వారికి ఎప్పుడు కూడా సంతోషమే ఉంటుందంటండి. ఏమండి? ఆయన్ని బట్టి మనం సంతోషించదగినటువంటి వారం. ఎందుకు అంటే ఆయన లాంటి దేవుడు ఎవరు కూడా లేరు. ఆయనలా కృప చూపించే వాళ్ళు ఎవరు లేరు. ప్రతి విషయంలో కూడా ఏమండి, మన పిల్లలంటే మనకి ఎలా ఉంటుందండి? ఎంతో ఇష్టం. వాళ్ళు ఎంతో గొప్పగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎంత మరి చెప్పిన మాట వినకపోయినప్పటికీ కూడా ఎంతో ఇష్టపడుతూనే ఉంటారు కదా. కన్న తండ్రి మనసు, దేవుని మనసు అంతకంటే ఎంతో ప్రేమ గలది. మన కోసం ఎదురు చూస్తున్నటువంటి మనసు. అందుకోసం మన ప్రభువు అంటే ఏమండి, ఆయన ఏం చేస్తారు? వెంటనే చూస్తూ ఉంటారు కదా. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు ఉంటే నాకు ఇటువంటి పరిస్థితులు ఏంటి, నాకు ఇలాంటి పరిస్థితి ఏంటి అంటూ ఉంటారు మనుషులు. ఏమంటారు? దేవుడు ఉంటే నాకు ఇటువంటి పరిస్థితి. దేవుడు నీలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే నీకు అలాంటి పరిస్థితులు రావు. ఏమండి? భయంకరమైన పరిస్థితులు అనేటువంటివి మన జీవితంలో రానివ్వడండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అంటాడు. ఆయన తన ప్రజల యందు ప్రీతి కలిగినటువంటి వారంటండి. దేవుడు పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని యెహోవా ఆశీర్వదిస్తాడని. ఏమండి? వాళ్ళకి సమాధానం ఉంటుందని. వాళ్ళ కోసమే ఈ భూమి మీద సమస్తాన్ని జరిగించే దేనికోసం అండి? ఆయన బిడ్డల కోసమే. అంటే మిగిలిన వాళ్ళ కోసం కాదా అంటే వాళ్ళు ఆయన బిడ్డలే. కానీ ఆయన మాట వింటే ఆయనకి ఎంతో సంతోషం. నీవు నా మాటలను ఆలకింపవల్లని నేను ఎంతో కోరుచును. ఆలకించిన వాళ్ళ నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్ర తరంగాల్లాగా ఉంటుంది, నీ సంతానం ఇసుక వలె వ్యాప్తి చెందుద్దంటండి. మరి నిజంగా దేవుడు ఎంతో ఇష్టపడతా ఉన్నాడు. కానీ ప్రపంచాన్ని చూస్తే ఎలా అనిపిస్తుంది మనకి అంటే, యూట్యూబ్లు గట్రా ఉండబట్టి మనకి తెలుస్తుంది, లేకపోతే మనకి తెలియదు కదా. నాకు ఇన్నాళ్ళు అసలు టీవీలో ఎప్పుడు వార్తలు వినేదాన్ని కాదు, అసలు ఏం తెలిసేది కాదు. ఇప్పుడంటే ఏంటండి, ఎక్కడ ఏ మూల ఏది జరిగినప్పటికీ కూడా మొత్తం అదే దానికోసమే మాట్లాడుతూ ఉన్నారు కదా. మన భూలోకాన్ని చూస్తే అంటే మనకి తెలిసినంత వరకు కూడా ఇప్పుడు బాగా చెడిపోయిందండి అంటారు. ఇప్పుడే చెడిపోయిందా? ఇంతకుముందు చెడిపోయిందండి? ఏమండి? స్టార్టింగ్లోనే చెడిపోయిందండి. ఏమండి? ఒకసారి చూద్దాం. మరి అంటే నేను చెప్పేటువంటి విషయం ఏంటి అంటే, మనుషులకి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ వాక్యాలు తెలుసు. ఒకవేళ యూట్యూబ్లో ఎవరైనా కొత్తగా వింటూ ఉంటారు, నేను చనిపోయినా వింటారు. ఏమండి? నేను చనిపోయినప్పటికీ కూడా ఆ వాక్యాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎవరికొకరికి ఉపయోగపడతాయి. కాబట్టి కొన్ని వాక్యాలు ఏమండి ఆ క్షణాల కోసం కాదు, కానీ కొంతమంది కోసం వింటారు అనేటువంటి ఆశతో తల్లిదండ్రులు చెప్పనటువంటి పరిస్థితిలో మరి అనేకులు చెడిపోతున్నారు. దేవుని వాక్యం తెలియక భక్తులు కూడా పడిపోతూ ఉన్నారు. దేవుని వాక్యం చదవక రాత్రి పగలు చదివితే కనుక నీవు నీ మార్గాల్లో వర్ధల చేసుకుంటావు, నీవు చక్కగా ప్రవర్తిస్తావు నీ మార్గములు యందు అంటాడు యెహోషువతో. కాబట్టి మరి వాక్యాన్ని ప్రతి రాత్రి పగలు కూడా ఆనందంతో ధ్యానించే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు చేసే ప్రతి పని బాగుంటుందంటండి. వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. వాళ్ళు ఏది చేసినప్పటికీ కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని అంతా వదిలిపెట్టేసి మంద పట్టుకుంటాం. అప్పుడు మరి ఫలిస్తాయండి. భూమి వేరులో ఉంటే వేరు భూమిలో ఉంటే ఫలిస్తుంది కదా. మరి దానికి నీరు గట్రా అందాలి. అలాగే మనం మందిరం అంటే దేవుని వాక్యం, దేవుని సన్నిధి, దేవునిలో మనం ఉండి మన ఆత్మ ఎప్పుడు కూడా దేవునిలో ఉండాలి. మనం అప్పుడు శారీరకంగా ప్రతి విషయంలో కూడా ఆశీర్వదింపబడతాం. ఈ రోజున భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటే మాకైతే నాకు జరిగిన విషయం కోసం, మోమిత విషయంలో జరిగిన విషయం కోసం అసలు మొన్నటి దాకా కూడా కన్నీళ్ళు కారుతానే ఉన్నాయి. ఎందుకు అంటే ఏమండి, కనీసం పెళ్ళవలేదు అంటే పెళ్ళైతే బాగుండు మా పిల్లకి అంటారు. పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టలేదు అంటే మాకేమీ లేదు, ఎంత సంపాదించినప్పుడు కూడా మా పిల్లలు లేకుండా ఇంకెన్ని ఇచ్చినా మాకెందుకు అంటారు. మరి మంచి చదువుల కోసం అంటారు. ప్రతిదీ సక్సెస్ అయ్యి చివరికి వెళ్ళి ఏమండి సంతోషించే టైంలో ఏమండి గొప్ప విషాదం, భయంకరమైనటువంటి విషాదం. వాళ్ళ డాడీ కూడా కుర్రోళ్ళనే ఉన్నాడు. ఎంత విషాదం అండి అది. ఏమండి? అవునా కాదా? నాకు ఎంత బాధ అనిపించిందో ప్రభువా. అర్ధరాత్రి కూడా నేను ఎంత భయంకరమైన పరిస్థితులు ఆ నైట్ కూడా ప్రార్థనకి వెళ్ళి వచ్చామండి. పాస్టర్ గారు కూడా ఏమండి ఈ వినాయకపురం మీద నుంచి వెళ్తే బాగుంటుందేమో ఇటుకంటే దేవుడు ఉన్నాడండి అన్నాను నవ్వుతా.
తెల్లారేసరికి ఈ వార్త వింటే మీరు ఎంత గొప్ప దేవుడో నాయనా, నిన్ను నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడో కాదు. నాకు తెలుసండి దేవుడు ఎంత గొప్ప దేవుడో హృదయపూర్వకంగా అనుభవిస్తూ ఉంటాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలంట, పైన కాదండి. ఏదో ప్రార్థనకు వచ్చామా వెళ్ళిపోతున్నామా అన్న పరిస్థితుల్లో ఉంటే అది భక్తి సమయానికి అనుకూలం రాదు. ఏమండి, అవునా కదా? మనం పిల్లలకి కూడా మరి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎరిగి ఉండాలి, దేవునితో కనెక్ట్ అయ్యి ఉండాలి. కరెక్ట్గా సిగ్నల్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు బ్లూటూత్కి ఆన్ చేసుకున్నాం అనుకోండి సెల్ని, ఏమండి సిగ్నల్ కరెక్ట్గా లేకపోతే పని చేస్తుందంటే వినగలరండి. మనకి సౌండ్ కొంచెం ప్రక్కద లాగుతుంటేనే తలనొప్పిలా అనిపిస్తుంది, చాలే అనిపిస్తుంది పాట మామూలుగా. ఏమండి క్లారిటీ లేకపోతే కుదరదు. దేవునికి మనకి ఎలా ఉండాలి? కరెక్ట్గా ముఖాముఖిగా ఉన్న అనుభవం ఉంటేనే కానీ ఈ లోకంలో మనం బ్రతకలేమండి. అంటే మనుషులకైతే తెలియదు కానీ మరి మామూలుగా ఏమండి రొటీన్ లైఫ్లో అనుకుంటున్నారు, కానీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ఎవరికి తెలియదు. దేవుని కలిగి ఉంటే కనుక మనం ఇప్పుడున్న స్థితిలో ఉన్నట్టుండవు. ఇంకా ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఇంకా దేవునితో బాగా గడిపితే ఇంకా ఆశీర్వదింపబడతా, ఇంకా దీవించబడతా. ఈ మాత్రమే అని కాదండి కదా. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే చెడిపోట, చెడు నడత అనేటువంటి దానికి నిర్వచనాలు ఒకసారి చూపించాలనుకున్నాను. అంటే మన సంఘంలో అందరూ అంతసేపు కూర్చోలేరు కానండి, కొన్ని మాటలు అసలు చెడిపోవడం అంటే ఏంటి, మనిషికి చెడిపోవడం అంటే తెలియట్లా. ఏమండి చెడిపోవడం అంటే ఏంటి అంటే ఏదో, ఏమండి మీ ఇంట్లో చెడ్డవాళ్ళు ఉన్నారా? మీరు మంచిగా ఉన్నారా చెడ్డగా ఉన్నారా? మన దేశం మంచిగా ఉందా చెడ్డగా ఉందా? ప్రపంచం మంచిగా ఉందా చెడ్డగా ఉందా అంటే ఏమోనండి, అది కూడా అర్థం కాదు. ఏమండి ఎవరికి వారికే అర్థం కాని పరిస్థితిలా ఉంది. అవునా కదా? మనం ఎదట వాళ్ళకంటే కూడా మనకి మనం చూసుకోగలిగితే దేవుడు ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టడండి. భక్తులను శోధనలోంచి తప్పించడానికి ప్రభువు సమర్థుడు. లోతు ఒక్కడే నీతిమంతుడు. నోవాహు ఈ తరాన్ని బట్టి చూస్తే నువ్వు ఒక్కడివే నీతిమంతుడు. ఒకసారి అది చదువుదామండి, చూడండి ఆదికాండం 6వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చదువుదామండి. అంటే మనం మరి నరులు భూమి మీద విస్తరింపన అప్పుడే స్టార్టింగ్ అండి. అప్పుడే దేవుడు ఆదాము హవ్వలు తయారు చేసుకున్నారు, మరి వాళ్ళు విస్తరించడం ఆరంభించారు. ఏమండి తరువాత వారికి కుమార్తెలు పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు ఇక్కడ చూడండి, నేను బాగా గమనించింది ఏంటి అంటే ప్రతి కుటుంబం కూడా మరి వాళ్ళు ఆశీర్వదింపబడిన తరువాత పతనం అవడానికి కారణం, దేవుని నుంచి దూరం అవడానికి కారణం ఏంటంటే వివాహం. ఈ వివాహం దేవుని చిత్తమైతే వాళ్ళు ఇంకా ఆశీర్వదింపబడతారు, లేకపోతే ఏమవుతారండి? దేవుని చిత్తం కాకుండా చేసుకుంటే. ఇక్కడ నరుల కుమార్తెలు చక్కని వారు అంటే దేవుని కుమారులు వాళ్ళని వివాహాలు చేసుకొనిరి. ఏంటి ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు అనుకోండి. ఏమండి ఒక ముక్కన్నా చెప్పాలి కదా ఏదైనా సరే, అంత బాధ అనమాట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, అస్తమానం ఇలా కాదు అలా కాదు అంటే వాదించదు. అంటే దేవుడు ఇది కరెక్టు కాదు అని చెప్పాడా లేదా? అంతకుముందు చెప్పారు కాబట్టి మనకు వ్రాయబడలేదు, కానీ చెప్పాడు ఆయన. చెప్పాడు. వాదించడం అంటే ఏంటి? అలా కాదు ఇలా కాదు ఇలా ఉండాలి అని చెప్పే ఉంటారు. అయితే వాళ్ళు వినలేదనమాట అండి. కాబట్టి నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఏంటంటండి, నేను నా ఆత్మనిచ్చాను, కానీ ఈ శరీరం ఉందో చూసారా, ఈ శరీరం ఏంటంటండి అక్రమమైందనమాట అండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ శరీర ప్రకారమే వాళ్ళు నరులై ఉన్నారంటండి. అక్రమ విషయంలో ఎలా ఉన్నారు? వాళ్ళు నరమాతృలై ఉన్నారు. చూడండి ఆదాము హవ్వ వీళ్ళందరూ కూడా స్టార్టింగ్లో 900 ఏండ్లు అలా బ్రతికారు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఈ అక్రమం విస్తరించిపోయి ఆయనకి చాలా బాధ అనిపించి, ఏమండి ఒక అక్రమస్తుడు ఉన్నాడు అనుకోండి, ఏమండి వాళ్ళ కోసం చూస్తూ ఉంటే వాళ్ళు ఇంకా వీళ్ళ దినాలు రావట్లేదని చూస్తూ ఉంటారు. శత్రువులు ఉంటే కనుక బాబోయ్ వీడు ఎన్నాళ్ళు బ్రతుకుతాడు, ముసలోడు అయ్యేపాటికి ఇప్పుడు నరుని ఆయుష్ 70 సంవత్సరంలో అధిక బలముని ఎడల 80 సంవత్సరంలో అయినను వాటి వైభవం ఆయాసం దుఃఖం అంటాడు. అప్పటికే కష్టమైన పరిస్థితి ఉంటుంది. ఒక మంచి ప్రవర్తన లేని వ్యక్తి 70-80 సంవత్సరాలు బ్రతికారు అంటే వాళ్ళ ద్వారా అనేక మంది ఏమైపోతారు?
కష్టపడతారు, నష్టపడతారు, వేదన పొందుతారు, అనేకులు విధవరాళ్ళు అయిపోతారు, అనేకులు అన్యాయాన్ని అనుభవిస్తారు. అవునా కదండి? అలాంటిది మరి 100 సంవత్సరాలు 800 900 ఉందనుకోండి, ఎలా ఉంటుందండి? దాన్ని 10% తీసుకొచ్చాడు. తీరా చూస్తే 120 సంవత్సరాలు అన్నాడు. 120 పోయి 70 సంవత్సరాలకు వచ్చిందండి. 70 సంవత్సరాలు పోయి ఈ రోజున 50 సంవత్సరాల్లో, ఏమండి 50 సంవత్సరాలకి ఏంటి? ఓన్లీ పిల్లల్ని కనడం పెంచడం. నేను చూస్తూనే ఉంటున్నాను, కుర్రోళ్ళలానే ఉంటారు తల్లిదండ్రులు. ఏమండి? అవునా కదా? యవనస్తుల్లాగా తల్లులు అయితే పెళ్లి కూతురులా ఉంటున్నారు, అంతటితోనే వెళ్ళిపోతున్నారు. ఆ పిల్లల్ని సరైన రీతిలో పెంచుకోవడం కానీ, వాళ్ళని మొత్తం చూడడం కానీ, నీ పిల్లల్ని నువ్వు చూస్తావన్న వాగ్దానాలు నెరవేర్చబడకుండా వెళ్ళిపోవడం, అది దేవుని చిత్తం కాకుండానే వాళ్ళ సొంత ప్రవర్తన అనమాట అండి. మరి కాబట్టి మరి వారి దినములు 120 ఏండ్లు అగునెను. ఆ దినములలో నెఫీలు అనేటువంటి వాళ్ళు బలత్కారంగా ఉండేటువంటి వాళ్ళు. ఏమండి? వాళ్ళు ఎవరో కాదు కానీ, ఏమండి, సాతాను సమాజంలాగా, ఏమండి, దేవుని మాట అస్సలు విననటువంటి వాళ్ళు ఎలా ఉంటారంట? వాళ్ళు తినకూడని తింటారు, బలంగా ఉంటారు. ఏమండి? ఈ హస్తమాన్ తినడమే. వాళ్ళ ముఖాల్లో ఎలా ఉంటుంది? క్రూరత్వం చూడగానే భయం వేసినట్టు ఉంటుంది. అవునే కదా? కొంతమందిని చూస్తే ఎలా ఉంటుందండి? క్రూరులుగా ఉంటారు. వాళ్ళకి జాలి దయ అనేటువంటిది ఏమాత్రం ఉండదు. ఈ నెఫీలీలు అనేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు క్రూరులుగా ఉండేవాళ్ళు. పేరు పొందిన శూరులు వీరేనంటండి. వాళ్ళు పేరు పొందినటువంటి శూరులుగా ఉన్నారంటండి. కాబట్టి వాళ్ళు బలంగా ఉండేవాళ్ళు, కానీ దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించడం అనేటువంటిది లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. ఏంటంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఎవరు చూసారంటండి? నరుల చెడుతనము భూమి మీద గొప్పదంటండి, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదంట. అబ్బో, చాలా అసలు మనిషిని తయారు చేసిన తర్వాత, ఏమండి, మొత్తం వ్యతిరేకమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా కష్టమైన పరిస్థితి కనపడుతుంది. భూమి అంతా చెడిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దేవునికి ఎంతో సంతాపం అనబట్టండి. ఏంటంటే సంతాపం అంటే ఏంటండి? చాలా బాధ. ఏది ఒక్కళ్ళని చూస్తే వాళ్ళలో ఏమైనా సరే, వాళ్ళ హృదయం కానీ వాళ్ళ తలంపులు కానీ స్కాన్ చేసేది ఏమీ లేదు. ఏమండి? వెండికి ఏమండి మోస తగినది, బంగారుకు కొలిమి తగింది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఏమండి? హృదయాలను అంతరింద్రియాలను పరిశోధించే పరిశోధకుడు ఆయన అంటండి. తీరా ఆయన ప్రతి ఒక్కరి ఆలోచనలు చూస్తే గనక ఒక్కళ్ళ ఆలోచన కూడా బాగాలే, ఒక్కళ్ళ హృదయం బాగాలేదు. వాళ్ళ ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగా ఉందంట. ఆయనకి ప్రతికూలమైన వారిగా ఉన్నారంట. ఇప్పుడు మనుషులు చెడిపోయారండి. సృష్టి మరి పక్షులు కానీ పశువులు కానీ అవి చెడిపోయినాయా? మనుషులు ఒక్కళ్ళే. కానీ ఏమండి, వాళ్ళతో పాటు వీటన్నిటినీ కూడా ఏం చేస్తాను? అంత నిర్మూలన చేస్తానంటాడు. ఏం చేస్తామండి? వాళ్ళ అంతం వచ్చింది నా సన్నిధిని. కాబట్టి చాలా జాగ్రత్త. ఎక్కడైతే చెడుతనం ఉంటుందో అక్కడ ఏమవుతుంది? అంతం వస్తుంది. చెడుతనం ఉన్న దగ్గర ఏమవుద్దండి? ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఏమండి కూరగాయలన్నీ సర్దుకున్నాం, ఒకదానికి డ్యామేజ్ వచ్చింది, ఎక్కడో వాసన వచ్చినట్టు ఉంది. మీరు అది ఉంచేస్తారా, తీసి బయట పడేస్తారా? ఏమండి? దానికి మచ్చ అంటింది అనుకోండి, జస్ట్ ఒక బంగాళదుంపే, దాన్ని ఏం చేయాలి? మళ్ళీ దాని ప్రక్కనే ఉంచితే ఏమవుతుంది? దాన్ని ఫస్ట్ ఉండి లేకపోతే ఏమవుద్దండి? పనికి రాకుండా పోద్ది కదా. కాబట్టి చాలా డేంజర్గా ఉండాలి ఈ లోకంలో. నన్ను ఎప్పుడు ఒకవేళ కష్టమైన పరిస్థితి, మనుషులు మనం ఏ పనులు చేసుకున్నా, ఏది చేసినప్పటికి కూడా, ఎలాంటి వాళ్ళం అయినప్పటికీ కూడా, ఏమండి, సెక్యూరిటీ గార్డులే ఇందిరాగాంధీని చంపేశారు అంటారు కదా. ఏమండి, ఈ లోకంలో ఏముందండి? సెక్యూరిటీ ఏమీ లేదు. ఐశ్వర్యం కాపాడదు, ఎవ్వరు కూడా మనని కాపాడలేరు. దేవుడు ఒక్కడ మాత్రమే కాపాడగలిగిన
దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయనకి మనకి సంబంధం కావాలి. అది నా ఆశ అనమాట అండి. అది తెలియజేసుకోవడం కోసం ఈ భూమి మీద మొత్తం చెడిపోయినటువంటి ఈ లోకంలో వాక్యం వింటున్న మనం మంచిగా ఉండడానికి, వాక్యం వినడానికి ఇష్టపడితే దేవుడు అది చూస్తూ ఉంటారా? చూడండి, చూస్తారు. అందుకోసమే ఎవరైనా ఎక్కడైనా యెహోవా ఆకాశము నుండి పరిశీలించెను, ఆయన నరులందరినీ పరిశీలించెను, వారు తమ మార్గములను బొత్తిగా తొలగిపోయి ఉన్నారంటండి. ఒక్కడు లేడంట, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఆ ఒక్కడు లేనటువంటి పరిస్థితిలో తన కుమారుడిని పంపించడం అంటే ఎంత ప్రేమ అనుకోవాలండి. ఎన్నిసార్లు నాశనం చేస్తాడు, ఎంతమందిని నాశనం చేస్తాడు. అయినప్పటికీ కూడా మనం కూడా చెడిపోయినటువంటి పరిస్థితిలోనే ఉన్నటువంటి వాళ్ళం. కానీ దేవుని మాటలు ఎవరైతే వింటారో వాళ్ళు దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు, వాళ్ళని రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అవునా కదండి? మరి జక్కయ్య అనేటువంటి వ్యక్తి మనకు తెలుసు. మరి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఆయన చూడాలనుకుంటే, ఆయన మాటలు వినాలనుకుంటే మనం రక్షింపబడతాం. దేవుని స్తోత్రం చెప్దాం. మరి రక్షణ నీకు దగ్గరగా ఉంది. దగ్గరగా ఉందంటే అర్థం చెప్పమంటారా? ఈరోజు దేవుని మాటలు వింటున్న మీరు ఒకవేళ యూట్యూబ్లో కానీ 10 సంవత్సరాల తర్వాత మీరు వింటూ ఉంటే గనక మీకు రక్షణ ఎక్కడికి వచ్చింది? మీ ప్రక్కకు వచ్చాడు యేసు ప్రభు వారు. దేవుని స్తోత్రం చెప్దాం. నీ ఎదుట నిలబడి ఉన్నట్లే. కాబట్టి మన జీవితాన్ని ఆయనకి అంకితం చేసుకోగలిగితే మనం నరకానికి పోవాల్సిన అవసరం లేదండి. బాధ భరించిన అవసరం లేదు. నీ బాధలన్నీ ఆయన భరించాడు, నీ కష్టమంతా ఆయన భరించాడు. నీకు మంచి జీవితం ఇవ్వాలని ఎంతమంది అండి క్యాన్సర్ రోగులు, లేకపోతే మరీ పాడైపోయినటువంటి వాళ్ళు బాగుపడలేదు. ఎంతమందినో దేవుడు బాగు చేసుకున్నాడు. కాబట్టి మరి వారి అంతం వచ్చి ఉన్నది అనేసి దేవుడు చెప్తా ఉంటాడు. అలాగే ఆదికాండం 37వ అధ్యాయము 2వ వచనంలో చూడండి ఒకసారి. ఆదికాండం 37:2. యోసేపు వాళ్ళ అన్నయ్యలు ఏమండి 10 మంది అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తూ ఉండేవాడు, ఆహారం గట్రా తీసుకెళ్ళి ఇస్తూ ఉండేవాడు. వాళ్ళ నాన్నగారికి వీళ్ళ అమ్మగారు తర్వాత తన దాసిని కూడా ఇచ్చారు కదా, వాళ్ళ అన్నయ్యల దగ్గర ఉంటా ఉండేవాడు. వాళ్ళ యొక్క చెడు సమాచారం అంతా ఏం చేసేవాడంటండి? తండ్రి దగ్గరికి తీసుకొచ్చేవాడంటండి. చూడండి, పగబట్టడమే కాదు, భయంకరం. ఇంకా కొంచెం ఉంటే ప్రాణమే పోగొట్టింది అనమాట అండి. తనని బాగా కొట్టారు. ఎందుకని? తమ చెడు సమాచారం అంతా కూడా, చెడుతనాన్ని గూర్చిన సమాచారం తండ్రి దగ్గరికి తీసుకొస్తే, డాడీ ఇలా చేస్తున్నారు, నాన్నగారు ఇలా చేస్తున్నారు అని చెప్తే ఏం చేశారంటండి? సరి చేసుకోవడానికి బదులుగా ఆ వ్యక్తినే తీసేయాలనుకున్నారు. ఏమండి, సమాజం ఎలాంటి సమాజం కదా, భయంకరమైనటువంటి సమాజం. మరి నిజంగా యోసేపు అయితే మరి అది చేయకూడదు, ఇలా ఉండాలి. దేవుడు మరి చక్కగా చెప్తా ఉండేవాడు కాబలండి. యాకోబు దగ్గర ప్రేమించినటువంటి కుమారుడు కాబట్టి దగ్గర కూర్చోబెట్టుకొని అన్నీ చెప్పడాన్ని బట్టి తన జీవితం ఏమైందండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడినని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. పురుగు వంటి యాకోబు స్వల్పజనమగు ఇశ్రాయేలు అంటాడు ఆయన. ఏమండి, నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తాను, నీ ప్రతిగా మరి జనములను అప్పగిస్తాను అంటాడు. తన దృష్టికి, దేవుని దృష్టికి ప్రియుడయ్యాడంటండి. మహా ఎండ కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడు నేనే అంటాడు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి నిజంగా వాళ్ళు ఎంతో దేవుణ్ణి ప్రేమించబట్టి దేవుడు తోడుగా ఉంటాడు బాబు అని చెప్తే తన జీవితాన్ని అదే మాటతో కట్టుకున్నాడండి యోసేపు. ఏమండి, బాధించిన దేశానికి ప్రధాని అయ్యాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. పాపంలోంచి పారిపోయాడండి. అలాంటి పాపంలోంచి పారిపోవాలంటండి. అండి, పాపానికి దూరంగా పారిపోమంటాడు, విగ్రహారాధనకి దూరంగా పారిపోమంటాడు. మనం పారిపోతామండి? ఏమండి, మనం కోరుకోకుండా ఎదురుగుంటకు వస్తే ఏమండి పారిపోయే పరిస్థితి ఉన్నవాళ్ళే, మగోడైనా ఆడదైనా. మగోడికి ఏం పర్లేదండి. ఏమండి, ఈ లోకం ఎలాంటి పనులు నేర్పిస్తుంది? మగోడేంటండి ఎలా తిరిగి వచ్చినా ఏమవుదండి. ఏమవుదని ఎవడు చెప్పాడండి? ఎవరు చేసిన పనులకి వాళ్ళకి ప్రతిఫలాలు వస్తాయి అనమాట అండి. కాబట్టి మరి యోసేపు అన్నల బలత్కారం,
యోసేపు ఎంతో పవిత్రుడిగా ఉంటాం మనం చూస్తున్నాం. ప్రతి తరంలో దేవుడు చూస్తూనే ఉంటాడు. నోవాహ్ని ఆ తరంలో చూశాడు, తర్వాత యోసేపుని చూశాడండి. ఆ తర్వాత నిర్గమాకాండము 32వ అధ్యాయము 7వ వచనంలో మోషే గారు తడవ చేశాడు. మన వారంలో చెప్పుకున్నామండి ఈ వాక్యం. మోషే గారు అక్కడ 10 ఆజ్ఞల పలకలు తీసుకోవడానికి మరి వెళ్ళాడు. ఇప్పుడు దాకా నా ప్రజలను తోడుకెళ్ళాలి, నా ప్రజలను తోడుకెళ్ళాలి, ఏమండి నా ప్రజలని పాట పాడిన ఆయన ఇప్పుడు ఏమంటున్నారండి, ఐగుప్తు నుంచి తోడుకొచ్చిన నీ ప్రజలు చెడిపోయారు. ఇప్పుడు నీ ప్రజలు అంటే మోషే గారికి అదేంటి, మనమైతే ఏమంటామండి, నా ప్రజలు కాదు ప్రభా, నేను వద్దన్నాను, ఎంతో బ్రతివులాడి మీరు తీసుకొచ్చారని మళ్ళీ చెప్తాం. నీ ప్రజలను ఎప్పుడన్నాడు, 40 దినాలు ఇంతకుముందు సాగిలి పడడం జరిగింది, ఇప్పుడు కూడా సాగిలి పడడం జరిగింది. ఏ పాస్టర్ ఉంటాడండి, ఏమండి ఆలోచిస్తే ఏ పాస్టర్ ఉంటాడు? దేవుని ఉగ్రత రెడీగా వస్తే చంపేసేయండి, ఇంక మంచి వాళ్ళని పుట్టిస్తారా, తీసేయండి ప్రభా, ఓకే మీ ఇష్టం, మీ చిత్తమే జరుగును కాక. ఏలియా ఏమంటాడండి, తన కుమారులు హోప్ని ఫినెహాస్ విషయంలో ఏమంటాడు, సెలవిచ్చిన వాడు యెహోవా, ఆయన చిత్తం జరుగునుగాక. ఏమండి కొడుకులను చంపేస్తారని ఏమండి దర్శనం చెప్తే, ప్రభా వాళ్ళ నిమిత్తం నేను క్షమించండి, నేను ఎంతైనా చెప్పుకుంటాను ప్రభా అన్నాడండి. తండ్రిగా ఏమన్నాడు, నరుకిన నరునికి నరుడు తప్పు చేస్తే చెప్పొచ్చు, కానీ దేవునికే తప్పు చేస్తే మిమ్మల్ని ఎవరు ఏం చేయగలుగుతారా, సెలవిచ్చిన వాడు యెహోవా, ఇంకా మీ కర్మ మీది అన్నట్టు మన భాషలో. ఏమండి అర్థమవుతుందండి. మోషే ఏం చేస్తాడో తెలుసా, 40 రాత్రులు 40 పగలు మరలా సాగిలి పడ్డాడండి. దేవుని స్తోత్రం చెప్దాం నిజంగా. తర్వాత అహరోను కూడా మరి దూడన చేసేయడం, విగ్రహారాధన చేయడం, ఏమండి అది కూడా చెడిపోవడమైనా. చదవండి కొంచెం 8వ వచనం నుంచి మరలా కొంచెం. నేను వారికి నియమించిన త్రోవలను త్వరగా తొలగిపోయి పాలపోసన దూడను చేసుకుని దానికి సాగిపోయి పరిణమించి పోయి, ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకునేదాన్ని. మరి యెహోవా పేరును నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోపడనాలని ప్రజలు, కావున నీవు ఊరకుండును, ఆ కోపము వారి మీద ఉండును, నేను వారిని కాల్చివేసి గొప్ప జన్మగా చేస్తాను మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తివారు బాహుబలంలో వాళ్ళని ఐగుప్తు దేశంలో రప్పించండి, ప్రజల మీద నీ కోపం ఉన్ననేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద వారిని నశింపజేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకోవాలను. చూడండి, ఇంకా తను అంటే దేవునికి అంత కోపం వస్తే దేవుని కోపం ఆర్పడానికి సమర్థుడైనటువంటి సేవకుడు. దేవుని స్తోత్రం చెప్దాం. అసలు చంపేస్తానమ్మా, అయిపోయిందమ్మా అన్నారనుకోండి, మీ ఇష్టం ప్రభా, ఇంకేం చేస్తాం మాకు తెలియదులే ప్రభా, మీ చిత్తమే ప్రభా అంటాం మనకి లాంటి వాళ్ళం. కానీ ఏమండి లోబడనోళ్ళని ప్రజలు నేను ఫస్ట్ నుంచి చూస్తానే ఉన్నాను, వాళ్ళ అంతం వచ్చేసింది. ఎప్పుడండి, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేస్తామో ఏమండి ఏమైపోద్దండి, అంతం వచ్చినట్టే. అంటా ఉంటారు కదా లోకంలో, లోకోక్తి ఏంటి ఏమంటారు, పోయే కాలానికి విపరీత బుద్ధులు అంటూ ఉంటారు. ఏమండి అంటేనే కదా, విపరీతంగా భూమి మీద నడవట్లేదు వాడు అంటారు. మీరు విన్నారండి, వినలేదా? భూమి మీద నడవట్లేదంటే అర్థం ఏంటి, బలత్కారం, చెడుతనం ఉంటే గనక వాళ్ళు భూమి మీద నడవట్లేదని అర్థం. వాళ్ళు ఎంతకాలమో భూమి మీద ఉండరని అర్థం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఉన్నారులే కానీ నేను కూడా అలాగే ఉంటాను అంటే కుదరదండి. మనం చాలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ వాళ్ళని నిర్మూలన చేస్తానంటే మోషే గారు అడ్డుపడడాన్ని బట్టి అక్కడ దేవుడు ఆపడం జరిగిందండి. అలాగే సంఖ్యాకాండం 32వ అధ్యాయము 13వ వచనం, అంటే ఇదే జనం ఏమండి వాళ్ళందరినీ చూస్తూనే ఉన్నాడు, వాడు లోబడి నొల్లని ప్రజలు అని చెప్పాడు దేవుడు. అయితే వాళ్ళు ఎంతవరకు అంటే 32వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఏమండి చెడుతనము చెడు నడత నడిచిన వారందరినీ ఏంటంటండి ఏం చేస్తాడంట, చూడండి ఆ తరము వారందరూ నశించు వరకు. ఏమండి చెడుతనం ఉంటే ఏమైపోద్ది గుర్తుపెట్టుకోండి. మనం చిన్నపిల్లలుగా ఉన్న యవ్వనస్తులు చిన్నపిల్లలకి నేర్పుకోవాల్సిన చెడుతనం అనేటువంటిది మన జీవితంలో ఎంటర్ అయితే కనుక మనం డ్యామేజ్ అయిపోయినట్టు అవుతాం.
మనల్ని మనం కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానం, తలంపులు, హృదయాన్ని చూసేటువంటి వాడు ఉన్నాడు. మన వైపు ప్రతిరోజు చూస్తూనే ఉంటాడు. ఏమండి, యోసేపు గారిని తీసుకెళ్ళిపోయి ప్రధానం చేశాడు అంటే ఏమండి, సంఖ్యలు అతన్ని చేతులను ఏం చేసినట్టండి, బాధించినాయి అంటండి. గట్టిగా వేసేవాళ్ళు ఇవన్నీ కూడా మరి కట్ అయిపోయినట్టు అనమాట అండి. అంత కష్ట పరిస్థితుల్లో కూడా యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. అప్పటికైనా ఏమన్నా మాట్లాడతాడేమో, ఎప్పటికైనా ఏమన్నా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఎక్కడ ఏం మాట్లాడలేదండి, ఎవరి కోసం మాట్లాడలేదండి. అన్నీ కూడా సహించుకుంటూ ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళాడు. కాబట్టి ప్రధాన అయ్యాడు. ఇక్కడ ఆ తరము వారందరూ కూడా నశించే వరకు కూడా తిరుగులాడ చేశాడంట. కానీ ఆ కనాను దేశానికి వాళ్ళని తీసుకెళ్ళా. ఎందుకని? వీళ్ళని తీసుకెళ్తే కనుక అక్కడ కూడా ఈ చెడ్డ పనులు చేయిస్తారు, అక్కడ కూడా ఆ సంతానమే వచ్చేస్తారు. మరలా ఇంకా దారుణమైన పరిస్థితి. మన ఆదికాండంలో చూస్తే భూలోకం చెడిపోయిన పరిస్థితిని ఆయన చూసుకుంటూ ఏమండి, జలప్రళయం తీసుకొచ్చి 40 దినాలు ఏమండి ప్రచండమైనటువంటి వర్షం కురిపించి వాళ్ళందరినీ నిర్మూలన చేసినప్పటికీ మరలా వచ్చిన తరాలు కదా వీళ్ళు. ఇంకెన్నిసార్లు అన్నీ చేస్తాడండి, ఇంకెప్పుడు కూడా నశింప చేయను అని చెప్పి ప్రమాణం చేసిన ఆయన మరలా ఏం చేశాడంటండి, చూస్తూనే ఉన్నాడు. అందుకే 40 సంవత్సరాలు ఆపాడు. సడన్గా చంపితానికి మోషే గారు అడ్డుపడతా ఉన్నారు. ఏమండి, లేకపోతే ఇంకొంచెం ముందెళ్ళనేమో. అవునా, మోషే గారు ఎప్పటికప్పుడు అడ్డుపడుతున్నారు. కాబట్టి వాళ్ళు లోబడనటువంటి ప్రజలు, లోబడని ప్రజలు వాళ్ళు ఎవరంటండి. అందుకోసం వాళ్ళని తీసుకెళ్ళటం దేవునికి ఇష్టం లేక వెయిట్ చేస్తా ఆయన వాళ్ళు నశించిపోయే వరకు కూడా ఏం చేశారంటండి, వాళ్ళని అక్కడే తిప్పుతూ ఉన్నారంట. తర్వాత చూస్తే కనుక ద్వితీయోపదేశకాండం 31:29 వస్తామండి ఒకసారి. అంటే దేవుని మంచి సేవకులైతే నడిపిస్తూ ఉంటారు. ఏమండి, అవునా కదా? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, వస్తారు. నేను లేను అని ఊరెళ్ళానంటే ఎవరైనా వస్తారా? నేను చనిపోయానంటే వస్తారా? ఏమండి, యథావిధిగా వచ్చేసి వెళ్ళిపోతారా? ఇంకేముంది, అక్కడికి వెళ్ళక్కర్లేదు. కానీ పాపం ఆవిడ ఉన్నప్పుడు చేసుకునేది ఎలాగో, ఆవిడ లేనప్పుడు ఇప్పుడు బాధ్యత వహించి చేద్దాం అనుకొని ప్రతి వారం చేసేవాళ్ళు ఉంటారా? ఏమండి, ఇక్కడ అంటారు ఆయన ద్వితీయోపదేశకాండం 31:29 ఏలేనగా ఏమండి, మోషే గారు చెప్తున్నాడు వాళ్ళందరినీ. అంటే ఆయన మరణకాలం దగ్గర పడుతుంది, వెళ్ళిపోయే టైం ఆసనం అవుతుందని అది ఎరిగిన వాడే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మరణమైన తరువాత ఏం చేస్తారంటండి మీరు? మామూలుగా కాదు, నేను ఉన్నప్పుడే చెడిపోతున్నారు మీరు, మాటికి చెడిపోతున్నారు. అనేక సార్లు మీకు సాగిలపడ్డాను, దేవునికి సాగిలపడ్డాను, ఉపవాసాలతో ప్రార్థనలతో నా జీవితం గడిచింది. ఒకవేళ నేను వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో మీరు బొత్తిగా చెడిపోయే పరిస్థితి గ్యారంటీ. మీరు లోబడనొల్లని ప్రజలు, దేవుడికి అర్థమైపోయింది, నాకు కూడా అర్థమవుతుంది. చాలా జాగ్రత్త. ఏంటంటండి, నేను ఆజ్ఞాపించిన మార్గాల్లో మీరేం చేయకూడదు, తప్పిపోతారని తెలుసు. చెప్పిన మాటలు వినరని నాకు తెలుసు. ఎందుకు అంటే పదే చెప్పుకుంటూ వస్తూ ఉంటే నాకు ఇలాగా ఇంత ఓపికగా చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు తర్వాత. ఏమండి, మనం ఎలా ఉంటాం చూసుకోవాలి. భక్తులు ఉంటే నడిపిస్తే కాదు, దేవుడు అసలు చూసినా చూడకపోయినా. ఏమండి, యోబు గారు ఉన్నాడు. ఏమండి, దేవుడు మేలు చేస్తే దేవుని యందు భయభక్తులు నిలిపాడా? ఏమండి, మేలు కలిగినప్పుడు మాత్రమే నిలిపాడా దేవుని యందు భయభక్తులు? ఆయన అసలు దేవుని ఆచూకీ కనపట్లేదు అక్కడ. తను ఎంతో వేదనతో, నా మంచం నాకు ఆదరణ ఇస్తుంది అంటాడు. చాలా వేదన పడతా ఉన్న పరిస్థితిలో ఏమండి, శరీరం అంతా పురుగులు పాకేస్తున్నటువంటి పరిస్థితి. ఏమంటే తను తాను కప్పెట్టుకున్నాడు, గోయి తీసుకొని గోతులో కప్పెట్టుకున్న పరిస్థితి. అందరూ విడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, తినడానికి ఆహారం కానీ ఏమీ లేని పరిస్థితి. ఒక ప్రక్కన శత్రు శోధనలు, ఫ్రెండ్సే శత్రువులుగా మారిపోయిన పరిస్థితి. ఒక ప్రక్కన సాతానుగాడు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి, దేవుడు మాట్లాడని పరిస్థితి. అలాంటి పరిస్థితి ఎలా ఉంటుంది? అలాంటి పరిస్థితిలో నిలబడగలరా ఎవరైనా? ఏమండి, దేవుడు అస్సలు మాట్లాడలేదు అనుకోండి, వాక్యం చదివాము ఇలాగే ఉండాలి అని ఉండగలరా ఎవరైనా? ఏమండి, సౌలు అంటండి, దేవుడు ఎక్కడ కూడా సమాధానం ఇవ్వట్లా, నా పరిస్థితి అగోచరంగా ఉందని చెప్పి ఎక్కడికి పోయాడండి? సోదిగత్తుల దగ్గరికి తోలేసినటువంటి ఆ దేశంలోంచి తోలేశాడు సోది వాళ్ళని. కానీ మళ్ళా వాళ్ళ దగ్గరికి పోయాడు, దేవుడు నాతో మాట్లాడలేదు ఇంకెందుకు వచ్చిందని. మరి యోబు గారు అలా ఉన్నాడా? కదా, మనిషి ఉన్నా లేకపోయినా, దేవుడు సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా, వాక్యం ఎలా ఉంటే అలా నడుచుకునే వాళ్ళు బలసూరులు. దేవుని స్తోత్రం చెప్దాం. వాక్య ప్రకారం
జీవించడానికి మాత్రమే ప్రతిరోజు బైబిల్ చదవడం ఈ లోకంలో ఏమీ లేదండి. ఒక 20 సంవత్సరాలు వస్తే నేనేదో సాధించాలనుకుంటారు. ఇంకొంచెం ముందుకు వెళితే 30 సంవత్సరాలకి వచ్చేసరికి చాలా మైండ్ కూడా ఆలోచించేటువంటి పరిస్థితి కాకుండా బాధ్యతలు ఎక్కువైపోతాయి. ఆ బాధ్యతలు కొట్టుమిట్టాడుకొని 40కి వచ్చామనుకోండి, సగానికి వచ్చాం, సగం పైకే వచ్చేసాం అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకేముందనిపిస్తుంది. ఇంకేంటంటే సాధించేది మెల్లిగా వెళ్తుంది అంతే, మరుగుతున్న పాలులాగా వెళుతుంది అంతే, దాంట్లో ఏమీ ఉండదు. ఆ మరిగే టైము ఎక్కడ ఉండాలి? దేవునిలో ఉంటే ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త. మనుషులు ఉన్నా లేకపోయినా, సొంత వాళ్ళు ఉన్నా లేకపోయినా, ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా మన నీతిని మనం కాపాడుకోవాలి. దేవుడు కూడా మాట్లాడకుండా ఒకవేళ నిన్ను పరీక్షించగలిగితే, ఆ భక్తుల్ని పరీక్షించినట్టు మనల్ని కూడా పరీక్షించగలిగితే, నీకున్నదాన్ని ఇచ్చేయని అడిగాడు అనుకోండి, అప్పుడు కూడా ఏమండి, అబ్రహాం ఎవరంటండి? దేవునికి స్నేహితుడు అంటండి, నీతిమంతులకు విశ్వాసులకు తండ్రి అంటండి. అబ్రహాము ఎదురు చూసి కన్న కొడుకుని నాకు ఇచ్చేస్తావంటే ఏమన్నాడండి? మారు మాట్లాడాల, చిత్తం ప్రభువా. దేవుని దగ్గర ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువగా దేన్ని కూడా తను ప్రేమించలేదని రుజువు చేశాడు తన విశ్వాసాన్ని బట్టి. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా తొలగిపోతారని నాకు తెలుసు, నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలు కట్టడలో తప్పిపోతారని నాకు తెలుసు. మీకు మాత్రం మీకు ఏమవుతారో తెలుసా? ఆజ్ఞలు అనుసరించరు, కట్టడలు అనుసరించరు, మీకు కీడు వచ్చేస్తుంది, మీరు చెల్లా చెదిరైపోతారు. దేవుడు మీ మీద ఏం చేస్తాడు? తన ఉగ్రతను కుమ్మరిస్తాడు. ఏమండి, ఎందుకని చెప్తున్నాడు ఈ మాట? వాళ్ళ పరిస్థితి ఎరిగినటువంటి వాడు. అనుక్షణం ఏమండి తోస్తే ఒక్క అడుగు కదులుతారు ఇలాగ, ఈ బలలాగా, మళ్ళీ ఏమండి అలాగే అంతే తప్ప వాళ్ళలో జీవం లేనటువంటి వారిగా మారిపోయారు. పాపానికి పరుగులు తీసేవారిగా ఉన్నారు. ఏమండి, పాపమే వారికి ఇష్టమైపోయినటువంటి పరిస్థితి. కాబట్టి చాలా జాగ్రత్త. చెడిపోయిన ఈ లోకంలో ఎవడైనా ఒక్కడు ఉన్నాడా అని చూస్తారు. నన్ను అడిగితే ఏమండి, దేశానికి 3-4 ఉంటారు అంతే. ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, ఎంతమంది యూట్యూబర్స్ పెద్ద పెద్ద వాక్యాలు చెప్తున్నారు, ఉంటారండి. వాడి గొడవ వీడి గొడవ అంతా చూసుకోవడం తప్ప మన గొడవ నేను నీతిగా ఉంటున్నానా భక్తిగా ఉంటున్నానా చూసుకోవట్లేదు ఎవరికి వాళ్ళు. ఏమండి, ఎంతవరకు మా వ్యూస్ ఎన్ని వెళ్తున్నాయి, ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంతమంది కానుకలు ఇస్తున్నారు, ఇవి మాత్రమే వచ్చేసినాయి. భక్తి ఏమైపోయింది? తక్కువ అయిపోయిందండి. ఇక మనం పాట పాడితే ఏం చేయాలండి? మనం పాట పాడితే అందరూ చూడాలి. ఎవరు చూడకుండా పాట పాడేవాళ్ళు ఉంటారా తెల్లవారుజాములు వేసి? ఏమండి, అది కూడా యూట్యూబ్లో పెడితే చక్కగా డబ్బులు వస్తాయి కదండి. కావునా కాదా? ఏమండి, ఎంతసేపు ఎంతమంది బయట వాళ్ళు ఏకీభవిస్తే ఎంత వస్తాయండి ఇప్పుడు? ఏమండి, అలాంటి భక్తి కూడా లాభ సాధనంగా మారిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దానివల్ల ఏమన్నా పట్టుకుపోతామా అంటే ఏం పట్టుకుపోం. ఏమండి, ధనవంతుల దగ్గరికి వెళ్ళి అడిగి చూడండి ఏమైనా పట్టుకుపోతారా అని చెప్పి. ఏమండి, చిన్న ఇల్లు ఉందనుకోండి, ఆ చిన్న ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు కలిసి జీవిస్తూ ఉంటారు. రోగం వస్తే ఇక్కడే ఉంటుంది మంచం, అక్కడే ఉంటుంది పొయ్య, అంతా అక్కడే ఉంటుంది. అదే క్లాస్ ఇల్లు అనుకోండి, ఏమండి, ఆ క్లాస్ ఇంట్లో తనకు అసలు బాగోదు, నాకు కూడా బాగోదు అంటాడు, ఆ పక్కకు పోవాలి తప్పదు. ఏంటండి, డబ్బు ఎక్కువ సంపాదిస్తే ఏమవుద్ది? మంచి ఇల్లు కడితే వాళ్ళకి కుదరదు, వీళ్ళకి కుదరదు. వీళ్ళ పరిస్థితి ఏమిటి? ఏకాంత పరిస్థితికి వచ్చేస్తాయి. అవునా కాదా? అదే చిన్న చుట్టిల్లు ఉందనుకోండి, ఏమండి, తాటాకి ఇల్లే మట్టితోనే ఉందనుకోండి, వీళ్ళు ఎక్కడ ఉంటారు? అందరూ కలిసే ఉంటారు. ధనం సంపాదించడంలో ఆశీర్వాదం ఉందనుకుంటారు. పెద్ద చదువు చదివితే మా పిల్లలు అమెరికా వెళ్ళాడండి, నీకు రోగం వచ్చింది, జ్వరం వచ్చింది, ఎవడేమి ఇస్తాడండి? ఏమండి, ఇప్పుడు సాగర్ మొన్న మాట్లాడతా నాకు ఉద్యోగాలంటే మహా చిరాకక్క అన్నాడు. అదేంటి అలాగన్నాడు అంటే, మా నాన్నగారికి నీరసంగా ఉన్నప్పుడు, ఏమండి నేను ఇంటికి వెళ్ళాలండి, ఒక్కసారి మా నాన్నగారు బాగోలేదంటే లీవ్ కుదరదన్నాడంటండి. వచ్చే లోపల చనిపోయాడు ఆయన. నాకు అసలు ఉద్యోగం మీద లేదక్క, తల్లిదండ్రులను చూసుకొని ఉద్యోగం బాబోయ్, ఇంకే ఉద్యోగాలంటే ఇష్టం లేదని చెప్పాడు. కాబట్టి ఏంటంటే, మరి ఎంత చదువుకున్నా, మరి ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా కుదురుతున్నాయండి? ఏమి కుదరవు. మరి మనం జ్ఞానంగా ఆలోచించుకొని భక్తి నేర్పించుకుంటే పిల్లలకి దేవుడు మనకి సహాయం చేస్తాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు బాగుంటారు. అవసాన కాలంలో
ఏమండి యాకోబు ఎంతో భక్తి నేర్పించుకున్నాడు. ఐగుప్తు దేశానికి ప్రధానిగా ఉన్నాడు కొడుకు. తీసుకెళ్ళి ఆ కరువు సమయంలో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ స్థిరపడిపోయి ఏమండి అవసాన కాలంలో ఎవరి దగ్గర? కొడుకు దగ్గరే ఉన్నాడు. మరి మామూలు వాళ్ళు ఎక్కడ ఉంటారండి? పాటలు పాడిస్తారా పిల్లలతో? ఏమండి పాటలు పాడిస్తారా? అడిగి చూడండి, ఒకవేళ మీరు పాడిస్తారు కరెక్ట్ కాదంటలా, అడిగి చూడండి బాగా చదువుకునే వాళ్ళని. ఏమండి ఒక్క పాట పాడించరు. ప్రార్థన అంటే కష్టం, మోకరించి ప్రార్థన చేయడం తెలియదు. వాళ్ళు పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు అయిన తర్వాత వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం లేదండి. ఇంకెందుకండి వాళ్ళు సంపాదించిందంట దేనికి లేదు. గుర్తుపెట్టుకోవాలి, భక్తి చెడిపోకుండా ఏమండి చెడకుండా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. పై ఆయన చూస్తూ ఉన్నారు, ప్రతి క్షణం పరిశీలించే ఆయన ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేను మరణమైన తర్వాత తప్పకుండా మీరు ఏం చేస్తారు? మీకు కీడు వస్తుంది అని చెప్తాడు. కాబట్టి వాళ్ళ చెడుతనాన్ని బట్టి కీడు వస్తుంది అంటండి. అలాగే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజల్ని మరి వారు కట్టినటువంటి పురాణకి వాయిని తీసుకెళ్ళాడు కదా, వాళ్ళ తోలు వేసిన తరువాత ఏంటంటండి యుద్ధం చేయడానికి వెళ్ళమనేవాడు. ఏమండి ఎందుకనండి? వాళ్ళు వీళ్ళని ఒప్పుకునేవాళ్ళు కాదు, యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. మరి వాళ్ళని తోలు వేసేవాడు దేవుడు, వీళ్ళకి విజయం ఇచ్చేవాడు. ఎందుకు అంటే ఆ జనముల యొక్క చెడుతనాన్ని బట్టి అంట. ఏమండి నీ నీతిని బట్టి కాదు, నీ భక్తిని బట్టి కాదు, కానీ వాళ్ళ చెడుతనం, అది నా భూమి. ఏమండి వాళ్ళు ఏం చేశారు? చెడుతనం అంటే ఏంటి? విగ్రహారాధన చేయడం. వారి పిల్లల్ని ఆ బొమ్మల చేతిలో బగ కాల్చేసి ఎర్రటి నిప్పుల ఆ యొక్క విగ్రహాలు కాల్చేసి ఆ చేతిలో పెట్టేసేవారంటండి. మనుషుల్ని మరి అగ్నిగుండం దాటించేవారంటండి. భయంకరమైనటువంటి మనుషుల్ని బలిచ్చేవారంటండి. వాళ్ళ యొక్క చెడుతనాన్ని బట్టి వాళ్ళని తోలివేశాను, కానీ నీ మంచితనాన్ని బట్టి, నీ యొక్క భక్తిని బట్టి కాదు. జాగ్రత్త. వాళ్ళ చెడుతనం ఉంటే ఏంటి? అంతమైన వస్తుంది, నశించిపోవడం అన్న జరుగుద్ది. లేకపోతే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంట? ఆ దరిదాపుల్లో లేకుండా తోలి వేస్తాడంట. గుర్తుపెట్టుకోవాలి, మనం చెడుతనం ఉంటే మనం పనికిరామన్నమాట అండి. ఆ తర్వాత 9:18 అండి ఒకసారి. దేవునికి కోపం ఎక్కడొస్తుందండి? ఏమండి దేవునికి కోపం ఎక్కడొస్తుంది? నేను ఇప్పుడు కోళ్ళు పెంచుతూ ఉంటాను, గేదెలు పెంచుతూ ఉంటాం. ఒకటి ఉంటుందండి, అన్నిటినీ పొడి చేస్తూ ఉంటుంది. ఏమండి దానివల్ల నాకు ప్రయోజనం లేదు, అనేక పిల్లల్ని కూడా చంపేస్తూ ఉంటుంది. దాన్ని ఉంచుతానా? ఏమండి కొన్ని రోజులు ఓపిక పడతాను. ఏమంటే సేమ్ నాకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి. దేవుని మనసు అంతా కూడా పిల్లల్ని బయటకు వదిలితే చాలు చంపేస్తూ ఉంటుంది. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఏమండి కాబట్టి ఇక్కడ అంటాడు, ఆ చెడుతనమును బట్టి దేవునికి కోపం రగులుతుంది అంటండి. పరలోకంలో ఉన్న దేవుని కోపం వస్తుందని మనుషులకు తెలుసండి. మనం వాక్యం వింటున్నాం కాబట్టి, దేవుడు అంటే ఇష్టం కాబట్టి అర్థమవుతుంది. మామూలు వాళ్ళకి ఏం తెలియదండి. మేము ఎంతో మంచివాళ్ళం, మేము ఎంతో భక్తిపరులు, అనుక్షణం అసలు దేవుని స్తుతించకపోయినా, దేవుని ఆరాధించకపోయినా, దేవుడు తెలియకపోయినా, వాళ్ళ పాపంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమనుకుంటారు? మనల్ని చూసేవాడు ఎవరు అనుకుంటారంట. అసలు దేవుడు ఉన్నాడా అనుకుంటారంట. భక్తిహీనులు తమ హృదయంలో దేవుడు ఉండడం అనుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చెడిపోయినటువంటి వాళ్ళు చెడు కార్యాలు చేస్తారు, అసహ్యమైన కార్యాలు చేస్తారు. మనం అలా ఉండకూడదు. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలండి. అలాగే ఒకసారి 9:27 చూద్దామండి. ఇక్కడ మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోషే గారు. నీ ప్రజల కాఠిన్యమునైనను లోబడని తత్వంతో ఉన్నారు ప్రజలు. వాళ్ళ కాఠిన్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోకూడదు. నా ప్రార్థన ఆలకించండి ప్రభు. వాళ్ళ చెడుతనాన్ని ఏం చేయకూడదు అంటండి. ప్లీజ్ ప్రభు, అడ్డుపడతా ఉన్నాడండి. వాళ్ళ చెడుతనాన్ని చూస్తే ఏమవుద్ది? అంతం వస్తుంది. కానీ దేవుని భక్తుడు కదండి. మోషే మాటను దాటినట్టు ఎక్కడన్నా ఉందండి? ఎందుకు దాటలేదు దేవుడు? అంటే మాంత్రికులు ఉన్నారనుకోండి, అర్జెంటుగా శివ నువ్వు రావాలి అంటే
శివుడు ప్రత్యక్షం అవ్వాలి. ఆంజనేయులు రావాలంటే వచ్చి నిలబడాలి చేతులు కట్టుకొని మాంత్రికుడు ముందు. అర్థమైందండి? అర్థమవుతుందా? అంటే దేవుడు కూడా అలా అనుకుంటున్నారా? కాదు. ఎందుకని? ఎప్పుడు కూడా మోషేని త్రోసివేయలేదు. ఎందుకని త్రోసివేయలే? ఎందుకు త్రోసేయలో చెప్పాలి. ఆయన మాటని ఎప్పుడు మోషే గారు త్రోసివేయలే. ఆయన మాటని ఈయన వింటున్నాడు కాబట్టి ఈయన మాటని కూడా, అంటే దేవుడు ఎంత పెద్ద దేవుడైనప్పటికీ కూడా ఎవరిని కూడా త్రోసివేయడు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని మాట ఎవరైతే త్రోసివేయరో వాళ్ళ మాట కూడా దేవుడు త్రోసివేయడు. మరి నిజంగానే లెక్క ప్రకారం చూస్తే ఆ ప్రజల కాఠిన్యం, వాళ్ళ చెడుతనాన్ని బట్టి వాళ్ళ అంతం వచ్చేయాలి. ప్రభువా ప్లీజ్, ఎందుకు అంటే చూసే ప్రజలందరూ అక్కడికి తీసుకెళ్ళలేక వాళ్ళ దేవుడు మధ్యలో నశింపజేశాడంటారు. కాబట్టి నువ్వు వాళ్ళ చెడుతనాన్ని చూడొద్దు, వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని చూడొద్దు. ఏమండి? ఎంత మంచి ప్రార్థన అండి. అలాంటి ప్రార్థనలు ఉంటాయండి. నాకు మోషే గారే కనపడుతున్నారు అక్కడ. ఏమండి? అంతేనా కాదా? డబ్బులు ఇస్తే ప్రార్థనలు అయిపోతాయి ఇప్పుడు. ఏమండి? కానుకలు ఇస్తే ప్రార్థనలు అయిపోతాయి. అలాంటి డబ్బులు ఇచ్చే ప్రార్థనలో, కానుకల ప్రార్థనలో ఆ పైన ఆయన రవ్వు. ఏమండి? ఆయన వినడు. చదవండి. నేను అన్నమాట ఏంటంటే చేర్చలేకపోయాడు, తీసుకెళ్ళలేకపోయాడు అంటారు. అప్పుడు మీ నామానికి ఏమవుతుంది అని గుర్తు చేస్తా ఉన్నాడు కదా. వాళ్ళైతే చెడిపోయినటువంటి వాళ్ళే. మీరు ఎలాగో కష్టపడి తీసుకెళ్ళాలి. కానీ మెల్లిగా తిరగలాడి చేశాడంటే ఆ జనము అందరూ కూడా, అక్కడ చూసిన వాళ్ళు వీళ్ళు కూడా నశించిపోయే వరకు తిరుగులాడేలా చేశాడు. ఆ తర్వాత వాళ్ళకి ఏం తెలియదు కదండి. అందుకోసం దేవుడు అప్పటి వరకు ఆయన ఆ పని చేశారంటండి. అలాగే తర్వాత ఒకసారి చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 1 నుంచి 5 వరకు టక్ చదువుదామండి. ఇక్కడ చూడండి, చెడుతనాలు. మరి దేవుని సన్నిధికి వస్తున్నాం కదండి, దేవుని నమ్ముకున్నాం కదండి. ఏమండి? మరి దేవుని సన్నిధికి వచ్చినటువంటి వాళ్ళకి అన్ని ఆశీర్వాదాలు ఉంటాయా ఉండవా? ఏమండి? ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, ప్రవక్తయే కానీ, ఇక్కడ చూడండి ప్రవక్తలు కానీ, కళ్ళకు అనేవాళ్ళు కానీ, దర్శనానికి అనేవాళ్ళు కానీ ఎక్కడ ఉంటారు? ఏమండి? మన మధ్యలోనే ఉంటారు, దేవుని సన్నిధిలోనే ఉంటారు. మీ మధ్య లేచి నీ ఎదుట ఏంటంటండి, ఇప్పుడు నేను ఇంకొక పండగని పెట్టేసి చేసేస్తున్నాం అనుకోండి. ఏమండి? ఇశ్రాయేలు ఇదే యెహోవా. దేన్ని ఎద్దు రూపం, ఓ దూడ రూపం ఏర్పాటు చేసి ఇదే యెహోవా అంటున్నాడు. ఇదే పండగ అండి, ఇదే టైప్ అండి అనిగా నేను చెప్పాను అనుకోండి, దేవుని మాటని కాదని. ఏమండి? అవునా కదా? వేరొక దేవతల్ని, దేవుని మాట తప్పించేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుందో అది కూడా మీరు గమనించగలగాలి. అంటే దేవుని సన్నిధికి వచ్చేస్తున్నామండి, మేము వెళ్ళిపోతున్నామండి, దేవుని ఆరాధించేస్తున్నామంటే కాదు. అక్కడ వాక్యం ఉందా లేదా, ఆయన చెప్పిందా కాదా, కుమారి చేసేది సేమ్ ఆయన చెప్పిన చేస్తుందా లేదా అన్నది కూడా వాక్యానికి సరిపోతుందా లేదా మీరు ఏం చేసుకోవాలి? చూసుకోవాలంటే మీరు బైబిల్ చదవాలి కదా. ఏమండి? మాకు ఖాళీ ఉండదండి, మీరే చూసి చెప్పేసేయండి, ఏదో ఒక రోజు వచ్చేస్తామండి. నాకు అది నచ్చదండి. ఒక విషయం మీరు కూడా చూసుకోవాలి ప్రతిదీ కూడా. అవునా కదా? ఏదైనా సరే జరిగితే కనుక, ఏమండి? ఏదైనా సరే, ఏమండి? ఇప్పుడు కిరణ్ గారు వచ్చి కూర్చున్నారు. కిరణ్ గారు, మీకు ఈ సమస్యలు ఉన్నాయండి, మీరు ఇది పరిస్థితిలో ఉన్నారు, నిజంగా జరిగిపోతాయి. అబ్బా కుమారి గారు సూపర్ అని ప్రపంచం మొత్తానికి వెళ్ళిపోవాలని అదే ఏమండి చిన్నది షార్ట్ తీసేసి ప్రపంచానికి పెట్టేసి, ఏమండి మీరు కూడా సూపర్ అని చెప్పేసి, ఏమండి అంతేనా కదా? ఒకవేళ ఆ క్రియ జరిగిన ఎడల అది కూడా ఎవ్వరు మాటలు వినకూడదు. మీరు వాక్యాన్ని చూసుకోండి, ప్రతి విషయంలో కూడా వాక్యం మాత్రమే చూసుకోవాలి. ఏలైనగా ఏంటంటే పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమిస్తున్నావా లేదా తెలుసుకోవడానికి వాక్యానికి ప్రిఫరెన్స్ ఇస్తారా, కుమారికి ప్రిఫరెన్స్ ఇస్తారా, అద్భుతాలకు ప్రిఫరెన్స్ ఇస్తారా, వాక్యానికి ప్రిఫరెన్స్ ఇస్తారా, అది కూడా చూస్తాడంటండి. ప్రతిదీ పరీక్షలే. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, ఇక్కడ కూడా పరీక్ష నీకు. వాక్యం వింటున్నావు, అది కూడా పరీక్ష నీకు. నిన్ను మెప్పించేసి ఆనందింపజేసేసి, ఏమండి అలాంటి పనులు కూడా చేయొచ్చండి, ఉంటాయంట. నాకు కొంత మరి విన్నాను అవన్నీ కూడా. అలాంటివి మనకి ఏమండి అంటే జడ్డ కోతి వనమంతా జరిపింది అన్నట్టు.
అంతేనా కదా? ఇప్పుడు ఏమండి, వాక్యం కాకుండా నేను మోసపోయి కొంతమందిని మోసం చేసే పరిస్థితి తెచ్చుకుంటే ఎంత దారుణం అండి. ఒక త్రాగుబోతుడు మన వినోద్ మొన్న ఎదురయ్యాడండి బస్సులో. ఏమండి, మేమిద్దరం అనుకున్నాం మంచోళ్ళు పిల్లలకి డ్రైవర్గా దొరకడం ఎంత సంతోషం. అంతేనా కదా? తాగుబోతుళ్ళు అయితే అప్పుడప్పుడు డ్రింక్ చేసి వెళ్తే, అవునా కదా? భక్తి గలవాళ్ళు ఏమండి, మంచి వాళ్ళు డ్రైవర్గా దొరకడం ఎంత సంతోషం. అలాగే మంచి సేవకులు దొరకడం విశ్వాసులకి సంతోషమే కాదండి. కాబట్టి చాలా జాగ్రత్త. మన ఇష్టానుసారంగా మనం ఉండకూడదు. మనం పర్లేదులే అని వెళ్ళిపోకూడదు. కళలకు ప్రవక్తయ్య కానీ కళలు కనివాడే కానీ మీ మధ్య లేచి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి మీరు ఎరగనటువంటి దేవతల్ని పూజిద్దాం రండి అని చెప్తే కనుక మీరేం చేయకూడదు. ఒకవేళ అక్కడ కార్యాలు జరిగినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటండి, వాటిని నమ్మకూడదంట. చాలా జాగ్రత్త. నీవు నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమిస్తున్నావో లేదో అక్కడ కూడా చూస్తాడంట దేవుడు. అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు మనుషుల్ని ఆశ్రయిస్తున్నావో కూడా చూస్తాడు. ఎవరు కాదండి, ఈ రోజున వాక్యానికంటే మించినటువంటి అనుభవాలు చూస్తాం. మించిన ప్రేమ ఎవరి మీద ఉంటుందండి? దేవుని కంటే మించినటువంటి ప్రేమ ఎవరి మీద అంటే సేవకుల్ని ప్రేమించాలి, గౌరవించాలి కాదంట్లా. కానీ దేవుని కంటే ఎక్కువైపోయిన ప్రేమ, వాళ్ళే దేవుళ్ళుగా. ఏమండి, యేసు ప్రభు అయితే పరిచర్య చేస్తాడు కానీ వీళ్ళు చేయించుకుంటారు. చాలా జాగ్రత్త. మనం అలా ఉండకూడదు. వాక్య ప్రకారమే సేవకురాలుగా నేను బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదు అని మీలో అనేకులు బోధకులుగా ఉండకూడదు. మరి కఠినమైన తీర్పు టీచర్స్కే వస్తుంది. చిన్నపిల్లలు ఆటదా పాడతా అన్నీ చేస్తారు. టీచర్స్కి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలండి, మనం లెక్క చెప్పాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకులు అంటే సేవకులుగా సరదాగా వాళ్ళు తెచ్చిన కానుకలు భలే ఉన్నాయి, ఇవే బాగున్నాయి అని తినేస్తే కాదండి. తర్వాత లెక్క చెప్పాలి. మీరంటే గొడవ లేదు, మీకు చక్కగా దశంభాగం తీసేసుకొని ప్రథమ ఫలాలు తీసేసుకొని ప్రార్థన చేసేసుకుంటే సూపర్గానే ఉంటారు. మాకు లెక్క ఏంటండి, ఆ గొర్రె ఎలా ఉంది, ఈ గొర్రె ఎలా ఉంది, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి. ఏమండి, వాళ్ళు ఇచ్చిన వాటికి ప్రార్థన చేయాలి. అన్నీ వాళ్ళు ఎలా ఉంటున్నారో ప్రార్థన చేయాలి. 13 ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం ఏంటంటండి, యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయొచ్చు. ఏం చేస్తాడంటండి, ఇది చెడుతనం అంటాడు. మధ్యలో మీకు వస్తుంది అనమాట చెడుతనం. ఆ చెడుతనాన్ని వదిలిపెట్టి దేవునికి యథార్థమైన దాన్ని చేస్తే దేవుని కోపం నుండి ఆయన మళ్ళుతాడంటండి. దేవుని కోపం వస్తుంది. నీ యందు కనికరపడి నిన్ను కరుణించి ఇప్పుడు మీరు చేసే పాపాలు ఉన్నాయనుకోండి, అర్థమవుతుందండి. ఈ పాయింట్ కరెక్ట్గా చాలా అవశ్యమైంది అనమాట. ఏమండి, చాలా అత్యవసరమైనది. నిర్మూలన చేయవలసిన వాటిలో కొంచెం కూడా ఏది ఉండకూడదు. ఏమండి, నిర్మూలన చేస్తానికి అంటే అబ్బాయి చాలా మంచోడండి, ప్రార్థనకు వస్తాడండి, కానీ ఒక్క సిగరెట్టే ఉందండి. ఏమండి, 4 రోజులు అయిన తర్వాత 1 వారం మానేస్తాడు, తర్వాత నెలకి 2 వారాలు మానేస్తాడు. ఆ తర్వాత ఏమవుద్ది, మెల్లిమెల్లిగా లోకంలోకి జారిపోతాడు. చిన్న అవకాశం ఏదున్నా నిర్మూలన చేయవలసినటువంటి వాటిలో ఒక్కదాన్ని వదిలిపెట్టావు అంటే నువ్వు భ్రష్టుడు అయిపోతావు. మళ్ళా ఏమండి, చేదైన వేరు స్టార్ట్ అయింది అంటే దాన్ని పెరికి వేయాలి. ఇది నాది కాదు, ఇది దేవునికి విరుద్ధం అన్నదాన్ని నువ్వేం చేయాలి, స్టార్టింగ్లోనే ఏం చేయాలి, సాతాను పెడద్ది. జస్ట్ పెట్టినప్పుడు ఏం చేయాలి, అది అంటకుండానే చూసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండగలం. అంతేగాని సాతాను పెట్టినప్పటికి కూడా పట్టించుకోకుండా అలాగే ఉంటే కనుక దేవుని కోపం రగిలిపోతూ ఉంటుంది. దాన్ని మరి దేవుడు తన కోపాగ్ని నుంచి మళ్ళుకోవాలి అంటే నిర్మూలించవలసిన దాంట్లో నువ్వేది కూడా ఏం చేయకూడదు, ఏది కూడా మర్చిపోకూడదు. ప్రతీది కూడా వదిలిపెట్టుకోవాలి. పాపం అనేటువంటి దాన్ని ప్రతి దాన్ని కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి. కొంతమందికి ఓత పదాలు ఉంటాయి. ఏమండి, ఓత పదం అంటే ఏంటి, ప్రతి మాటకి ఏం చేస్తాం, ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అవన్నీ కూడా మనం ఏం చేయాలి, ప్రభువా ఇది సారీ నాయనా, ఇది నన్ను దీని నుంచి విడిపించండి ఆయన అని కోరి ప్రతిదీ. ఒక క్రైస్తవ జీవితం అంటే పరిశుద్ధమైన జీవితం. పరలోక రాజ్యం వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు సాధారణంగా బ్రతికితే కుదరదండి, అసాధారణ రీతిలోనే బ్రతకాలి. ప్రతి విషయంలో వైరాగ్యం అంటారు దాన్ని. ఇన్నాళ్ళు అందరూ వైరాగ్యంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు అంతా కూడా బలాత్కారం, లేకపోతే అంతా ఫ్యాషన్గా మారిపోయింది. దేవుడు చూడట్లేదేమో అన్న టైప్కి వచ్చేసింది. కాబట్టి చాలా జాగ్రత్త. మరి ఆ తర్వాత చూడండి 17:12 ఒకసారి.
మీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలిచి యాజకుని మాటనే గాని. ఏమండి, ఎవడైనా మూర్ఖించి అంట దేవుని సేవకుల యొక్క మాటను ఎదిరిస్తే గనక, ఏమండి ఎదిరించకూడదంటండి. ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ మాటలన్నీ ఎవరి మాటలు? ఈ మాటలు దేవుని మాటలు. మామూలుగా మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు నా మాటలు ఉంటాయి, అప్పుడు అవి కాదండి అని చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. కానీ దేవుని వాక్యాన్ని చదివి వినిపించినప్పుడు అది కుదరదు. ఏమండి, ప్రవక్త చెప్పేవాడు, ఇర్మియా గారు చెప్పేవాడు, నువ్వు ఆ మాట పలకకూడదు అనేవారు, చెంపల మీద కొట్టేవారు. అలా ఎవరైనా సరే ఎదిరించితే, మూర్ఖించి ఎదిరించినట్లయితే ఈ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలిచి యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనే గాని విననల్లని ఎడల వాడు చావవలెను. ఏం చేయాలంటండి? చాలా జాగ్రత్త. దేవుని వాక్యాలతో మనం ఏం కలపకూడదు, తీసివేయకూడదు, ఎదిరించకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు చావవలెను అంటాడు. దేవుని మాట కాదనేటువంటి వాళ్ళు ఏంటంటండి, అంటే చంపేయమంటుంది ఈ అమ్మాయి అని చెప్తారు మళ్ళీ. అంటే మరణ శిక్షకు తగిన పాపం. నీ కుమారులు కానీ నీ కుమార్తెలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని నేర్పించుకోవాలి. చాలా జాగ్రత్త అమ్మా. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే ఈ బ్రతుకు కంటే ఆత్మీయ స్థితి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ప్రథమ స్థానంలో ఉండాలి అని చెప్పుకోవాలన్నమాట అండి. అప్పుడు జనులందరూ విని అప్పుడు చెడుతనం ఇశ్రాయేలు నుండి పరిగెత్తుకొని. ఏమండి, ఎదిరించినటువంటిది ఏంటంటే చెడుతనం అంట. ఆ చెడుతనాన్ని బట్టి మరణ శిక్ష వచ్చిందా లేదా? అంటే నేను ఎందుకు రాసుకున్నాను ఇవన్నీ అంటే, అందరికీ చెడుతనం అనేటువంటిది అర్థం కావట్లే. తిట్టేసుకుంటాం, తల్లిదండ్రులను అనుకుంటూ ఉంటాం. ఏదైనా సరే చిన్న చిన్న మనలో ఉన్న చెడుతనం అనేటువంటిది మనకి అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. అందుకోసం దేవుని మాట కానీ, వాక్యాన్ని కానీ, దేవుని సేవకుల మాట కానీ విననొల్లటువంటి పరిస్థితి అది మరణ శిక్షకు తగినటువంటిది, గుర్తుపెట్టుకోవాలి. అలాగే ద్వితీయోపదేశకాండం 21:18 ఏంటంటండి, ఒక అతనికి కుమారుడు ఉన్నాడు, వాడు మొండివాడిగా మారాడంటండి. మొండివాడు అంటే ఏంటి? మాట విననటువంటి వాళ్ళు, తిరుగబడి మనం ఎరా ప్రార్థన మానేసి వింటరా, ప్రార్థన కూర్చో అంటే నేను కూర్చోను నాకు తెలుసు అంటాడు. ఏమండి, కూర్చొని అంటాడు. రాత్రి ఎంత టైం అయింది, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు, ఎయ్యో ఉంటాయమ్మ మాకు అంటాడు. ప్రార్థనలు ఉండవు. మరి వరే వాళ్ళు ఎవరో పిలిచారు, ఎక్కడికి వెళ్తున్నావేంటి, నా ఇష్టం నేను వెళ్తా. ఏమండి, 4 రోజులు ఆగిన తర్వాత డ్రెస్సు ఒక మాలలో వచ్చాడు ఇంటికి. ఏమండి, మాలలో ఒక మాల వేసుకొని వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలండి? ప్రార్థన మానేసుకొని, మా అబ్బాయి అండి మాల వేసుకుని వచ్చాడు కదండి, వాళ్ళకంటండి ప్రార్థనకి వెళ్ళకూడదంటండి. నేను అంటండి వంట చేసి పెట్టాలి మా కొడుక్కి, మరి నేను చేయకపోతే ఎలాగండి? అంటే నేను సరదా చెప్తున్నారు అనుకుంటున్నారా? ఇలాంటివి జరిగినాయి, చూశాను కాబట్టి చెప్తున్నాను. చాలా జాగ్రత్త. ఒకని కుమారుడు మొండువాడై తిరుగబడి ఏం చేస్తాడు? తల్లి మాట కానీ తండ్రి మాట కానీ వినకుండా ఉన్నప్పుడే దేవుని సన్నిధికి దూరం అవుతాడు వాడు. శిక్షించినప్పటికీ కూడా విధేయుడు కాని ఎడలా ఏమండి, తల్లిదండ్రుల మాట వినకుండా తిరగబడి చేస్తే పెద్దల దగ్గరికి తీసుకొచ్చి మా కుమారుడు వీడు మా మాట వినట్లేదండి, తిరగబడుతున్నాడండి, ప్రార్థనకు ఉండట్లేదండి, బైబిల్ చదవడానికి ఉండట్లేదని ఊరి పెద్దల దగ్గరికి తీసుకొస్తే ఏమండి ఏం చేయాలంటండి? రాళ్ళతో కూడా చంపాలంట. అప్పుడు ముందు చేతులు ఎవరు వేయాలంట? ఎవరు? తల్లిదండ్రులు వేయాలంట. చదవండి అక్కడ. తిట్టిపోతుంటండి, త్రాగుపోతుంటండి, తిండిపోతూ త్రాగిపోతూ ఎక్కడ పడితే అక్కడ తింటాడు. ఇంటికి వచ్చి తినడం. డబ్బులు వేయరా అంటే నేను నాకు పెట్టొద్దులే, అన్నం పెట్టొద్దులే అంటాడు. అప్పుడు ఏం చేయాలంటండి? తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటే, దేవుని సన్నిధిలో గడపకుండా ఉంటే వాడు చెడిపోయిన వాడు బహుమందిని చెరిపేస్తాడు. వాడు ఒక చిన్న గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఏమండి మోమితకు చేసినట్టు చేసేస్తారు, దిశాన్ని చేసినట్టు చేసేస్తారు. అందుకోసం మొదటిగా ఈ తల్లిదండ్రులు తీసుకువెళ్ళి చేతులు అలా పెట్టి ఏమండి అప్పచెప్పాలంటండి. ఆ తర్వాత అందరూ రాడుతో కూడా చంపాలంట. తల్లిదండ్రులది బాధ్యత. అర్థమవుతుందండి? అంటే చెడుతనం అనేటువంటిది అర్థం కావట్లేదు. లేటుకు వస్తే నా కొడుకు ఏమవుతుందో అర్థం కావట్లే మీకు. అంటే మరణ శిక్షకు తగిన పాపం చేస్తున్నాడు వీడు. లేటుకు వస్తే ప్రార్థనలో కూర్చోకపోతే వాడు ఏం చేస్తున్నాడు? అది పిల్లలకి నేర్పాలి అన్నట్టు నాకు కొంచెం అర్థమైందండి. పిల్లల్ని దారిలో పెట్టుకోవడం మీది. చంపడానికి ఇష్టపడి అప్పగించగలుగుతారా? ఏమండి?
నువ్వు అప్పచెప్పపోయినా వాడు వెళ్ళిపోతాడు. వాడి పరిస్థితిని బట్టి దేశమంతా ఉరిదీస్తేనే కానీ కుదరదు అంటారు. వాడు చెడుతనాన్ని బట్టి ఏమవుద్ది? మరణం వచ్చేస్తుంది. పాపపు జీవితం, పాపపు ఫలితం మరణమని, పాపికి లేదు మోక్షమని, మంచి తరుణం లేదు సమయం, మోకరిల్లుము ప్రభు చింత. నువ్వు చెప్పావనుకో, ఒరేయ్ ఇలాంటి పరిస్థితి ఉందిరా. ఏమండి, నేను ఒక పిల్లోడికి చెప్పాను కూడా. తీరా చూస్తే చెప్పి 10 సంవత్సరాలు అవుతుంది, అయినప్పటికీ కూడా డ్రింకర్గానే ఉన్నాడు ఇప్పటికి కూడా. అంటే తల్లిదండ్రులు పట్టుకొని చెప్పారు, చాలా కొట్టారు, ఏం చేయాలో అర్థం కాదు. దేవా నీకు అప్పచెప్తున్నాం అనుకున్నారు. ఈ రోజున మరి సేవ చేయకుండా తిరుగుబాటు చేస్తే వాళ్ళు డ్రింకర్లు అయిపోతారు. ఇక్కడ మందిరం ఉంటుంది, తల్లిదండ్రులు సేవ చేస్తారు, ఆ డబ్బులు తీసుకెళ్ళి వీళ్ళు తింటారు. తీరా చూస్తే వీడు ఏం చేస్తాడు? ఫ్రెండ్స్ని కూడా పాడు చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్త. పిల్లలకి నేర్పించుకోకపోతే ఇది చిన్న తప్పు అనుకుంటే కనుక, చెడుతనం మీ ఇంట్లోకి వస్తే కనుక ఏమవుద్ది? మనకి శిక్షలు తప్పవు, దేవుని కోపాగ్ని రగులుకుంటుంది. అలాగే ఇంక కొంచెం అండి, 22వ అధ్యాయం 21వ వచనం. వారు ఆమె తండ్రి ఇంటి వద్దకు ఆ చిన్నదాన్ని తీసుకురావాలి. ఒక చిన్న అమ్మాయికి పెళ్ళయిందండి, ఒక కన్యక. ఏమంటే చిన్న అమ్మాయికి పెళ్ళయిన తర్వాత ఆడ ఆయన గారికి ఏదో అనుమానం వచ్చిందంటండి. ఏమండి ఏయో కన్యాత్మపు లక్షణాలు అంటారు కదా, అవంట లేవంట. బైబిల్ ప్రకారం చదివితే ప్రపంచంలో లేని జ్ఞానం ఉంటుందండి. ఏమండి ఏముంటుందంటండి? కన్యాత్మపు లక్షణాలు కరెక్ట్గా ఉండాలంటండి ఒక పెళ్ళైన అమ్మాయికి. అయితే వాడికి అనుమానం వచ్చింది. రై వాళ్ళ మాంగారి దగ్గరికి తీసుకొచ్చాడు. ఏమండి మీ అమ్మాయి మంచిది కాదండి, తీసుకోండి అన్నాడు. మా అమ్మాయి మంచిది కదా అని చెప్పి వాళ్ళు అంటండి తల్లిదండ్రులు కన్యాత్మపు లక్షణాలు ఉన్నటువంటి దాన్ని, అది మీ తర్వాత చదువుకోండి మీకు అర్థమవుతుంది. నేను పెళ్లిగా దాన్ని వివరించడం కూడా కష్టమైన పరిస్థితి నాకు. అది తీసుకొచ్చి మరి వాళ్ళకి చూపిస్తే గనక, వాడు అబద్ధం ఆడితే వాడికి మరణ శిక్ష. ఒకవేళ ఆ మాట నిజమైతే గనక తల్లిదండ్రులు తప్పు చేసిన అమ్మాయిని ఇంకొకటి చేతిలో పెట్టి, ఏమండి కన్యాత్వం లేని అమ్మాయిని ఇంకొకటి చేతిలో పెడితే ఈ అమ్మాయిని ఏం చేయాలంటే, అక్కడ చదవండి, ఆ మాట నిజమైన ఎడలా ఏం చేయాలంటండి? అందుకే వేరేని కాదు, మరియ కోసం తల్లడిల్లిపోయాడు యోసేపు గారు. ఆవిడ నీతిమంతురాలని రహస్యంగా విడనాడ ఉద్దేశించింది దేనికోసం అండి? ఒకవేళ పెళ్లికి ముందే గర్భం ధరించిందేమో ఆవిడ నీతిమంతురాలు అంటున్నారు, ఇది ఎలా జరిగిందో నాకు తెలియదని చెప్పి చాలా భయపడ్డాడు. రాళ్లతో కొట్టి చంపేస్తారు. తేడా వస్తే, కన్యాత్వం లేకపోతే, ఒకవేళ ముందుగా ప్రెగ్నెన్సీ అయినా ఏం చేస్తారు? పెళ్ళికి ముందే మనం ఏం చేస్తామండి? అయిపోద్దండి. అందుకోసం గబగబ చేయకపోతేనండి పిల్ల పుట్టేస్తుందండి, గమ్మున రండి పెళ్లి చేసేద్దాం అంటారండి. ఆ తర్వాత కూడా ఏమంటాడండి? నా పిల్లలు కాదండి వీళ్ళు, నా పిల్లలు కాదండి వీళ్ళు. అందుకోసం దేవుడి చట్టంలో ఉంది ఏంటది? కన్యాత్వాన్ని కోల్పోకూడదు. యవ్వనస్తులైనటువంటి పిల్లలు ఏం చేయాలి? జీవితం ఎంత విలువైందో కన్యత్వం అనేటువంటిది అంతకంటే విలువైంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఎవ్వరు కూడా ఏమండి పెళ్ళికి ముందు ఏం చేయకూడదు? పొరపాటు చేశారు అంటే ఏం చేసినట్టు? మరణ శిక్షకు తగిన పాపం చేసినట్టు. పిల్లలకి నేర్పించాలి ఇవి. లేకపోతే నీవు చనిపోయినా పర్లేదు కానీ నీ శీలం పోకూడదు. అంత చాలా జాగ్రత్త. దేవుడు చనిపోని ఇస్తాడండి నీతిగా ఉంటే. చాలా జాగ్రత్త. కాబట్టి కన్యాత్వం కాపాడుకోవాలని పిల్లలకి నేర్పించాలి. అలాగే తర్వాత న్యాయాధిపతులు 20:12 20వ అధ్యాయం 12వ వచనంలో మీలో జరిగిన ఈ చెడుతనము ఏమిటి అంటారు. ఇప్పుడు మనుషులను పంపి మీలో జరిగిన ఈ చెడుతనం ఏంటి? ఆ రోజు జరిగింది, ఈ రోజు కదండి. లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు జరిగినటువంటి చెడుతనం ఏమండి. ఆ తర్వాత ఇప్పుడు కూడా బెన్యామీని గోత్రం ఎవరిది? ఇది యాకోబు యొక్క 12వ కుమారుడు లెక్క. ఏమండి వాళ్ళ గోత్రములో మరి ఇశ్రాయేల్ ఒక అతను తన ఉపపత్నిని తీసుకుని వెళతా ఉంటే వాళ్ళ నాన్నగారు అన్నారు, బాబు ఈరోజు ఆపునారా కొంచెం భోజనం చేసి వెళ్తురు కానీ, సాయంత్రం భోజనం చేసి వెళ్తురు కానీ, మళ్ళీ ఉదయం అన్నాడు భోజనం చేసి వెళ్తురు కానీ,
మళ్ళీ సాయంత్రం అన్నాడు. 3 రోజులు వీళ్ళకి పిచ్చెక్కిపోయింది. అప్పుడు ఏం చేశారండి, సాయంత్రం పూట మళ్ళీ అదే పాట పాడాడు. రేపు పొద్దునే భోజనం చేసి వెళ్దురు కానీ అన్నాడు మా అమ్మగారు. అల్లుడు అన్నాడు, కుదరదండి, ఇప్పుడు బయలుదేరాలని అన్నాడు. ఏమండి సాయంకాలం అయిపోయింది, వాళ్ళు బయలుదేరారు. అంటే బయలుదేరారు మధ్యాహ్నమే భోజనం చేసి. కానీ వాళ్ళు వెళ్ళేసరికి బెన్యామీను ఆ ప్రదేశానికి వచ్చేసరికి చీకటి పడింది. అక్కడ ఒక అతనుండి అడుగుతున్నాడు, అమ్మా ఈ ఊరి ప్రజలు మంచివాళ్ళు కాదు, మా ఇంటికి రండి, తప్పకుండా రండి. లేదండి మేము వెళ్ళిపోతామండి. ఇక్కడ మంచివాళ్ళు కాదు నాన్న, నడి రోడ్డులో గడిపితే కుదరదు ఇక్కడ అని చెప్పి బలవంతం చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తీరా చూస్తే వాళ్ళందరూ భోజనం చేసేసి ఏమండి సుధోమ గుమర పట్టణాలకి మాత్రం తీసుకోరండి. వాళ్ళు కూడా బయలుదేరి వచ్చేసారు. ఏమండి వాళ్ళు కూడా వచ్చేసారు. వచ్చి ఏమండి మీ ఇంటికి వచ్చినటువంటి వ్యక్తిని మాకు ఇవ్వండి. ఏం చేస్తారంట, మేము కూడినట్లు ఆ అబ్బాయిని ఇవ్వండి అంటే, అప్పుడు అయ్యా నాకు పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు ఇస్తాను అని చెప్పినా వినలేదండి. అప్పుడు ఇతను ఏం చేశాడంటే తన ఉపపత్ని బయటికి తోసాడంటండి. వాళ్ళు ఆ రాత్రి అంతా అమ్మాయిని చెరిపి చంపేశారు. తెల్లవారుజాము అయింది, అక్కడ గుమ్మం దగ్గర పడేశారు. చేతులు గడపకి అలా పడిపోయి ఉన్నాయి. వెళదామని ఇతను అనుకునేసరికి చంపే ఉంచారు అక్కడ. ఏమండి అప్పుడు ఏం చేశాడంటే కోపం వచ్చి అతనికి 12 ముక్కల కింద కోసి ప్యాక్ చేసి అమ్మాయిని ప్రతి గోత్రానికి ఒక ముక్కను పంపించాడు. వెంటనే బయలుదేరారు ఇశ్రాయేల్ ప్రజలు. ఇశ్రాయేల్లో ఇటువంటి దోషం జరగడం ఏంటని, సేమ్ రేప్ కేసు, మర్డర్ కేసు అంటే అదేనండి. ఏమండి అప్పుడు ఇశ్రాయేల్ అందరూ వచ్చి బెన్యామీను గోత్రం ఒక్కడికి మరలా వాళ్ళ మీద తిరుగుబడినప్పుడు యుద్ధం జరిగింది. అక్కడ 1000 మంది, 23,000 మంది, మళ్ళీ 1000 మంది చావడం దేనికోసం, ఈ చెడుతనాన్ని బట్టి. అప్పుడు అయ్యో మళ్ళీ గుర్తు తెచ్చుకొని మనలో ఒక గోత్రం వాళ్ళకి మన పిల్లల్ని ఇవ్వకూడదు, మనకి ఆడపిల్లల్ని ఇవ్వకూడదు అని వడంబడికలు చేసుకుని ఆ తర్వాత అయ్యో మన తమ్ముడు ఒకడు పోయాడే, వాడు ఎంత దుర్మార్గుడు అయిపోయాడు. ఏమండి తమ్ముడు అంటే ఎవరు, బెన్యామీను గోత్రం. చెడిపోయేటువంటి పరిస్థితులు ఉండకూడదు. బెన్యామీనీలు అంటే ఎవరో తెలుసా, సౌలు. అందుకే మాట తప్పని వారిగా ఉండాలి. అంటే మాట తప్పితే మనుషులు తప్పిపోతారు. బెన్యామీను గోత్రంలోంచి వచ్చినవాడు మళ్ళా ఎవరండి, సౌలే పౌలుగా మారాడు. దేవుని స్తోత్రం చెప్దాం. అతను ఎంత క్రీస్తుని పోలి నడుచుకునేటువంటి స్థితికి ఎదిగాడు. చాలా జాగ్రత్త, ఆ మైండ్ తప్పిపోతూనే ఉంటుంది. కాబట్టి బెన్యామీను గోత్రం ఎంత వదలు జరిగిపోయినాయండి. ఆ రోజు కూడా అలాంటి మర్డర్ కేసులుగా జరిగిపోయినాయి. కాబట్టి మరి ఆ చెడుతనాన్ని బట్టి దేవుడు అసహించుకున్నాడు వాళ్ళని. మనం మన పిల్లల్ని పెంచినప్పుడు ఏమండి బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ఈ మాత్రమే కాదండి, లోపల ఏముండాలి, దేవుడు లేకపోతే దేన్ని ఆపలేవు నువ్వు. ఏమండి అవునా కదా, చాలా జాగ్రత్త. మరి ఎంతో భయంకరమైన విషయాలు లోకంలో జరుగుతూ ఉన్నాయి. అలాగే 2 సమూయేలు 12వ అధ్యాయము 9వ వచనం. ఏంటంటండి, దావీదు గారు దేవుని హృదయానుసారి, దేవుడు చెప్పిన ప్రతి మాట వింటాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, నీవు యెహోవా మాటను తృణీకరించి. దేవుని మాటను ఏంటి అంటే వాక్యాలు తెలియకుండా మన సొంత డిసిషన్లు చేసాం అనుకోండి, దేవుని మాటను తృణీకరించినట్టు అవుతామా? మనకైతే ఎన్నిసార్లు అవుతామో మనకు తెలియదు. కానీ దావీదు గారి జీవితంలో నీవు యెహోవా మాటను తృణీకరించి ఏమండి ఎవరు చేశారంట, దావీదు గారు. సౌలు భార్యలు ఉంటే ఇచ్చాడు, ఇంకా బోడంతమందిని ఇచ్చాడు. మరి పెళ్లి కాని వాళ్ళని బోడంతమందిని చేసుకున్నాడు. ఏమండి అలా చేసుకున్నవాడు ఒక్క భార్య. ఊరియా అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, తన యుద్ధంలో ఉండేటువంటి వాడు, తన సైన్యంలో వాడు, నమ్మకమైన వాడు. తన భార్యని ఎందుకు తీసుకున్నావు? తన భార్యను తీసుకోవడం కోసం అతని ఊరియాని కూడా చంపించేసావు నువ్వు. ఈ చెడుతనం నువ్వు ఎందుకు చేసావులే? ఏమండి ఈ చెడుతనాన్ని చేసావు కాబట్టి నీ కుటుంబంలో ఎప్పుడు కూడా యుద్ధాలు ఉంటాయి. ఏమండి ఎంత మంచి కుటుంబమోనండి. ఆఖరికి ఏమైపోతుంది, యేసుప్రభుని నమ్ముకున్నారంట, మేలేం కలగలేదండి. వాళ్ళ కుటుంబం అంతా ఏమైపోతుందండి, ఏమవుతుంది, ఏ చేసినా కలిసి రావదండి. ఏమోలేండి మాకు కలిసి రానివాడు దేవుడు ఎప్పుడు కూడా. ఏమండి అంతేనా, మనం చేసినటువంటి చెడుతనాలు మన మీద ఇక్కడ తీర్పు వస్తే పర్లా, ఆ ఫైనల్ జడ్జిమెంట్కి వెళ్ళాము అంటే ఎవడ సమాధానం చెప్పేది లేదు. ఎక్కడ ఇస్తే వచ్చిందనుకోండి, రోగం వచ్చిందనుకోండి, నాకులంటే అమ్మ వచ్చి ప్రార్థన చేసుకోండి, ఏమండి దేవుడు క్షమిస్తాడు అంటే అప్పుడు ఏం చేస్తారు, దేవుడు క్షమిస్తాడు నిజంగానే. కానీ ఫైనల్లోకి వెళ్తే
ఫైనల్లోకి వెళ్ళకూడదు, చాలా జాగ్రత్త. కాబట్టి మరి దావీదు జీవితం ఎంతో అందమైనటువంటి జీవితం, ఎన్ని కష్టాలున్నా శ్రమలున్నా దేవుడు తోడుగా ఉన్నటువంటి జీవితం. కావాలని తప్పు చేసి ఆ తప్పుకి ఎన్ని పనిష్మెంట్స్ దావీదు యొక్క జీవితంలో ఆ చేసిన తప్పుకి అనుభవించాడు చాలా వరకు. కాబట్టి మనం ఆ చెడుతనం అనేటువంటిది మన జీవితంలో ఉండకూడదు, వాక్య విరుద్ధంగా ఉండకూడదు, దేవుని మాటని తృణీకరించకూడదు. అంటే తృణీకరించడం అంటే ఏంటండి? తృణీకరించడం అంటే ఏంటి? చేయకూడదు. ఏమండి, మా చిన్నమ్మగారు రాత్రి ఫోన్ చేశారు, అమ్మ ఏం చేస్తున్నారు, బాగున్నారా, రేపు పొద్దుట ఎక్కువ వంట చేయకుండా మేము రావట్లేదు అన్నారు. చిన్నమ్మ అన్నాను. అదే ఎవరిదో గృహప్రవేశం ఉందంటే గృహప్రవేశానికి మరి వాళ్ళు ప్రార్థన వాళ్ళే రమ్మన్నారు చిన్నాన్నగారు, మరి రావని చెప్పాలి కదా అనేసి నేను అన్నాను. ఏమండి, దేవుని మాటని సింపుల్గా మనం మానేయడానికి ఇష్టపడతాం, కానీ మా గృహప్రవేశానికి రాలేదే అంటే ఏమవుతామండి? ఏమండి, ప్రాణాలు పోతాయి, పేక తీసేసి కింద పడేసినంత బరోబరి వీళ్ళకి. ఏమండి, విశ్రాంతి దినం దేవుని మాటని పట్టించుకోం కదండి, మనుషుల మాట ఏంటి ఎంత ప్రధానంగా ఉంటుందో, మన ఎంత ప్రధానంగా చూస్తాడో మరి దేవుడు. చాలా జాగ్రత్త. వింటారు ఈ వాక్యాలు. నేను రాత్రి కూడా అన్నాను, చిన్నమ్మ తప్పకుండా వస్తుంది అనేసి అందసారి. ఏమండి, మరి తప్పకుండా మనం ఏం చేయాలి? మనుషుల కోసం కాదండి, ఈ రోజు ఉంటాం, రేపు పొద్దున పోతాం. ఒకవేళ నాకు 40 సంవత్సరాలు, ఇంకో 40 సంవత్సరాలు ఉంటాను, రాసిమ్మానండి, గ్యారంటీ. ఏమండి, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి మనం దేవుని మాటని తృణీకరించేవారిగా ఉండకూడదు, ఆయన మాట అంటే మాటగా చేసేవారిగా మనం ఉండాలి. అలాగే 1 రాజులు 11వ అధ్యాయము ఒకసారి తన కుమారుడి విషయంలో, ఏమండి, దావీదు ఎంతో సూపరు, కానీ ఈ విషయంలో తృణీకరించడం జరిగింది, తన జీవితంలో కష్టాలు తెచ్చుకోవడం జరిగింది. తర్వాత 11వ అధ్యాయము 1 నుంచి, మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు అను జనులు ఏంటంటే వాళ్ళతో సహవాసం ఒకవేళ మనం చేయమండి, వాళ్ళు చేస్తానంటే చెయ్యనియ్యకూడదని. ఏమండి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి, పక్కన చదవండి, అది కూడా చెయ్యకూడదని. ఏమండి, నువ్వు చేయకూడదు, వాళ్ళని కూడా ఏం చేయకూడదంట. వాళ్ళు ఏమండి మీ ఇంటికి వస్తామండి, తప్పకుండా వస్తామంటే వద్దురుగానండి, కొంచెం పనిలో ఉన్నామండి, తర్వాత వద్దురుగానండి. ఏం చేయాలి మనం? వేరానికి చాలా జాగ్రత్త. నువ్వు చెయ్యకూడదు, వాళ్ళని కూడా ఏం చేయనివ్వకూడదు, చెయ్యనియకూడదు. ఆటోమేటిక్గా ముళ్ళు వచ్చి ఆకు మీద పడిన, ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా ఏమండి ముళ్ళుకేమవ్వదు, ఆకే దెబ్బ. అంతేనా కదా? నీవు ఒక పవిత్రమైనటువంటి వ్యక్తివి, నీకు మరి దేవుడు వద్దన్న పని చేస్తే నువ్వు నష్టపోతావు. ఏమండి, వేరే వాళ్ళు నష్టపడ్డా. ఇప్పుడు మనం ఉన్నామండి, ఒక్క నింద వేసుకోవాలంటే ఎలా ఉంటుంది? కష్టం. మరి ఒక వేసి ఉందనుకోండి, ఆ వేసి ఏం చేస్తుంది? అలా చూపించుకోవడానికే ఇష్టపడతారు, వేసిగా కనబడడం కోసమే ఇష్టపడతారు. వాళ్ళ డ్రెస్సింగు, వాళ్ళ టైపు అంతా ఏం చేస్తారు? నేను వేసి అని చూపించుకోవడానికి ఇష్టపడతారు. మనకు అలాంటి వాళ్ళం ఏంటి? చీకటి పడ్డాక రావాలంటే భయం అనిపిస్తుంది, అమ్మో అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే భయం అనిపిస్తుంది. ఎందుకని? మనం జాగ్రత్తగా ఉంటాం కాబట్టి. గుర్తుపెట్టుకోవాలి, మనం ఏం చేయకూడదు, అన్యజనుల్ని మనతో స్నేహం మనం చేయకూడదు, వాళ్ళని మనతో కూడా స్నేహం చెయ్యనియ్యకూడదంట. స్నేహం చేయొచ్చు కాదంట్లా. సహవాసం అంటే ఏంటండి? వాళ్ళే మనం తిని మన ఆడ తిన్న తర్వాత మాదే ప్రార్థనకి వస్తారండి, వస్తామండి, వాళ్ళు వస్తారు. ఆ తర్వాత నువ్వేం చేయాలి? మీరు ఏండి కుమారి గారు మీకు వేరే వంట చేయిస్తాం రండి అంటారు తర్వాత. అంతేనా కదా? ఇప్పుడు పండక్కి రమ్మని నన్ను వచ్చేసారు హిందువులే. ఆ తర్వాత ఏమంటారు? కుమారి గారు మా గృహప్రవేశం ఉందంటే మీకు వేరే వంట చేయిస్తానండి. అప్పుడేమనాలండి? అయ్యి బాబు ఎందుకు వచ్చిన తలకాయ పూట. ఏమండి, అవునా కదా? కాబట్టి చాలా జాగ్రత్త, మనం లిమిట్గానే ఉండాలి. మాట్లాడుకుందాం. ఏమండి, మాట్లాడచ్చు, లోకం నుంచి వెళ్ళిపోయేది కాదు. కానీ మనం ఏం చేయకూడదంట, మనం పిలుస్తున్నాం, వచ్చేస్తారండి, తినేస్తారండి భోజనం, తర్వాత నువ్వు వెళ్ళాలి. మరి జాగ్రత్త, వెళ్ళే దానికి ఇష్టపడితే అప్పుడు విలువ వాళ్ళని, అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళతో స్నేహం చేయడం అంటే నీది ఉన్నదేదో నువ్వు పెట్టేది. అందుకే బేదలకు పంచిపెట్టమన్నాడు. బేదలకు పంచిపెడితే వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి ఏమీ లేదు కాబట్టి నిన్ను పిలవరు, గొడవ లేదు. అంతేనా కదా? కాబట్టి గుర్తుపెట్టుకొని మనం పంచిపెట్టేది ఎవరికి పంచిపెట్టాలి? అందుకోసం చాలా జాగ్రత్త. నీ కుమారుల యొక్క హృదయాలు త్రిప్పేస్తారు కాబట్టి వాళ్ళ కుమార్తెలను మీ కుమారులకి ఇవ్వకూడదు, మీ కుమారుని వారి కుమార్తెలకు
చేసుకోవద్దు అన్నాడు. అయితే సొలొమోను గారు ఏమండి మనకి ఇష్టమైన రూట్లో బైబిల్ చదవకూడదు. ఏదన్నా మనకి ఇష్టమైన ఆప్షన్ వచ్చిందనుకోండి, అమ్మాయికి ₹1,00,00,000 కట్నం ఇస్తున్నారు, అమ్మాయి చాలా అందంగా ఉంది, ఏమండి మీరు ప్రార్థన చేసుకుంటారండి? చేసుకుంటామండి. అంత మా పిల్ల వచ్చిన తర్వాత అండి మీ ఇష్టమేనండి అన్నారండి. ఏమన్నారండి? మీ ఇష్టమే అన్నారండి. తర్వాత ఏమంటారు? అట్లాగే ఎలా కుదురుద్దండి? అసలు ప్రపంచంలో ఉందండి మీ యొక్క అలవాట్లు? ఏమండి బొట్టు పెట్టుకోకూడదా? ఏమండి ఈ నోములు నొయ్యకూడదా? మాకు కుదరవండి. ఆఖరికి ఈ అయ్యగారు ఏంటి మూసుకేసుకొని ఏమండి హామాను మూసుకేసుకొని ఊరేగించినట్టు ఆవిడ వెనకాల ఈడు కూడా ఏం చేయాలండి? తప్పదు. చాలా జాగ్రత్త. చిన్న పాల్ట్ ఉంటే కనుక నీ కొడుకు ఏమైపోతాడు? విగ్రహ సంబంధమైన పవిత్ర. ఆ తర్వాత బొడ్డమ్మలు పుడతారు. వాళ్ళు ఏం చేస్తారు? దానికి దీనికి డ్యాన్స్ వేస్తారు. తర్వాత ఏమండి అమ్మాయి నేర్పుద్ది కదా, నేర్పదండి? చిన్న వాటికి దండం పెట్టమంటే ఇది కూడా పెడద్ది. ఆ తర్వాత నువ్వేం చేయాలి? ఇంకా అంతే. అలాగే కదండి. ఏమండి చాలా జాగ్రత్త. నార్మల్ కాదండి. దేవుని కోసం జీవించడం అంటే బాగా తగలబడి ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది. తగలబడి ఆలోచించాలంట. ఒక ఇల్లు కడతాను కానీ ఆలోచించకపోయినా పర్లా, జీవితాని కోసం ఆలోచించకపోయినా పర్లా, దేవుని కోసం జీవించే మనం అనుక్షణం పలానా వాళ్ళు పిలిచారంటే వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, తినొచ్చా తినకూడదా, ఏమండి ఏం చేయాలి? మనం ఒక పెద్ద ప్లాన్ లోపల తిరుగుతూ ఉంటుంది. తిరుగుద్దా లేదా? చాలా జాగ్రత్త. మరి ఆ తర్వాత అతని హృదయం 6వ వచనం చూద్దామండి ఒకసారి. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి ఏం చేశాడంటండి? విగ్రహ సంబంధమైనటువంటి గుళ్ళు కడితే వాటికి కూడా ఏమండి నాకు ఇష్టమైంది మీరు చేయరా, ఒక గుడి కట్టించండి, నా దేవత అంటే నాకు చాలా ఇష్టం అండి. ప్రియమైన భార్య, 1000 మంది భార్యలు అందరూ ప్రియమైన వాళ్ళే. పాపం దేవుడు ఒక్కడే ప్రియం లేకుండా పోయాడు. ఏమండి కామం అనేటువంటిది దేవుణ్ణి ప్రేమించకుండా చేస్తుంది. అందుకోసం కామం అనేటువంటిది అసలు బైబిల్ చరిత్రలో లేదండి. బైబిల్ చదివితే అర్థమవుద్ది ఒక్కొక్కడికి. ఏమండి ఏంటి బైబిల్లో ఇలాంటివి రాశాడా? రాశాడు. ఏమండి రాసిన తర్వాత ఏమన్నాడండి? అసలు ఎత్తి చదువు చెప్పడానికే కష్టం. బైబిల్లో ఇలా ఉన్నాయని చెప్తే అనిలు ఏమనుకుంటారు? పిల్ల తప్పు చేసింది అంటే రాళ్ళతో కొట్టి చంపమన్నాడంటే ఏమండి ఈ రోజునంటే అది పాపమే కాదంట్లా, కానీ ఆయన మరణించాడు కాబట్టి ఆ పాపం తీసేశాడండి. ఆ పాపమే. ప్రతి కుటుంబంలో లేదా అపవిత్రత? ప్రతి కుటుంబంలో ఉంది, ప్రతి మనిషిలో ఉంది చెడుతనం. లేదండి? నాలో చెడుతనం లేదని చెప్పేవాళ్ళు ఎవరు కూడా ఏదో నోటి మాటలో వాక్యం పర్టికులర్గా చదివితే మనం ఏమండి మొత్తం 75% చీకటికి వచ్చేస్తాం. అర్థమైందండి? చాలా జాగ్రత్తగా. దేవుడు ఏం చేస్తాడు? ఆయనకి ఆయన సరి చేసుకొని ఆయనకి ఆయన రూపం ఇచ్చి ఆయనకి ఆయన చూసుకోవాలి. కానీ చాలా వరకు జాగ్రత్త. వాక్యాన్ని అందుకే అన్నాడు రాత్రింబగలు చదవాలి. ఏమండి మోషే పీఠ మందున్నవారు వాళ్ళు ప్రకటిస్తారంట, బోధిస్తారు, కానీ వాటిని చెయ్యరు. వాళ్ళలా ఉండకండి, వాళ్ళు చెప్పేలా చేయండి. మీరు ఇక్కడ చెప్పింది ఏంటి? నేను చెప్తాను కదా ఇప్పుడు, ఇవి చెప్పిన మాటలు ఎవరి? దేవుని. మన కుటుంబాలు ఈ చట్టం ఉండాలి. అదంతా కాదండి, పాత నిబంధన అండి. ఈ అమ్మాయి అండి అన్నీ పాత నిబంధన చెప్పొద్దండి ఎప్పుడు చూసినా. ముందు ఇక్కడ ఫౌండేషన్ పడితే తప్పు ఒప్పు ఏదో నీకు తెలిస్తే ఏమండి అప్పుడు ప్రార్థన చేయడం. తప్పు చేసి వచ్చి కూడా ప్రార్థన చేయడం, తప్పు చేసి వచ్చి ఆరాధన చేయడం ఎవడు నేర్పాడు ఇది? ఏమండి అర్థమవుతుందండి? విగ్రహ సంబంధమైన అపవిత్రకు పారిపోవాలి. అలాగే శరీర సంబంధమైన అపవిత్రతకి నువ్వేమవ్వాలి? పారిపోవాలి. అపవిత్రం అన్నాడో, మరణశిక్ష అన్నాడో అవి మీ దరిదాపుల్లోకి రాకూడదు. అవి గుర్తుపెట్టుకుంటే నీ కుటుంబాలు ఏమవుతాయి? అంతే. కరెక్టా కాదండి ఇవన్నీ? ఏమండి ఇది పాత నిబంధన అండి, ఇది చెప్పుకోతున్నారంటే ఆత్మతో మీరు ఎవరిని పట్టించుకోండి, ఇప్పుడే ఆరాధించేయండి, మనసారా ఆరాధించేయండి అంటే ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమవుతుందండి? స్క్రీన్ మారిపోద్ది. ఏమండి అంతేనా కాదా? కాబట్టి చాలా జాగ్రత్త. మరి సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోను ఆగండి ప్రభువా, ఇప్పుడు అసలు మంచి కళ వస్తుంది. అసలు మీ దర్శనం ఏంటో నాకు అభ్యంతరంగా ఉంది. 2 మార్లు మాట్లాడితే అతని హృదయం యెహోవా యొద్ద నుండి తొలగిపోయెను. చాలా జాగ్రత్త. మన ఫౌండేషన్ గట్టిగా ఉంటే ఎవ్వడు కదపలేడండి. ఏమండి సైతాన్ గడు ఏమండి చిన్న చిన్న సైతాన్లు పంపిస్తాడంట. ఫస్ట్ ఎలాండ్రా సరిపోతారులేరా అని, ఆ తర్వాత సైతాన్ గాడే వస్తాడంటండి. ఏమండి వాడే వస్తాడు, లూసిఫరే వస్తాడు. వాడు లూసిఫర్ వచ్చి ఏమండి
చుట్టూ తిరుగుతాడు, చూస్తాడు, అది పెడతాడు, ఇది పెడతాడు. ఈ అమ్మాయికి ఏది ఇష్టం, ఈ లోకంలో ఏదంటే ఇష్టపడద్ది అన్నీ తీసుకొచ్చి ఎదురుగుంట పెడతాడు. ఏమండి, అన్నీ చూసుకొచ్చి ఎదురుగుంట పెడితే మనం సాతాను యొక్క యుక్తులను ఎరగని వారము కాము. దేవుని స్తోత్రం చెప్దాం. సాతాను ఎలాంటి యుక్తులతో ఉన్నాడో నీకు అర్థమైతే, వాడు దేనిలో నిన్ను పడేయాలని చూస్తున్నాడో నీకు అర్థమైతే, తిండి కోసం అనుకోండి. ఏమండి, ఎవరు పడిపోయారు? తిండి కోసం పడిపోయిన వాళ్ళు చెప్పండి. ఏసావు. ఏమండి, స్త్రీ విషయంలో పడిపోయిన వాడు సంసోను. ఏమండి, ఈ కళ్ళతో పాపం చేశాడు, అభిషేకం ఉన్నటువంటి వాడు. ఈ కళ్ళతో పాపం చేస్తే ఎర్రగా రాడ్లు కాల్చి కళ్ళల్లో పొడిచేశారు. ఏమండి, ఒక ప్రక్కన అవమానం, ఒక ప్రక్కన దేవునికి వ్యతిరేకమైన పని, ఒక ప్రక్కన ఎంతో వేదన. ఆ టైంలో కూడా తన పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయబట్టి నీతిమంతుల లెక్కలో జాయిన్ అయ్యాడు. కానీ జీవితం కోల్పోయడం లేదా? చాలా జాగ్రత్త. అందుకోసం ఆ తర్వాత డబ్బు విషయంలో, ఏమండి, డబ్బు విషయంలో పడిపోయిన వాళ్ళు ఎవరు? డబ్బు విషయంలో ఇస్కరియోతు యోధ. తర్వాత ఇంకా గెహాజీ పడిపోయాడు. తర్వాత బిలాము. ఏమండి, ధనం విషయంలో పడిపోయారు. అన్ని రకాల ఆప్షన్స్ తీసుకొచ్చి పెడుతుంది సాతాను. వీళ్ళకి సినిమాలు అంటే ఇష్టమా, బట్టలు అంటే ఇష్టమా, సౌకర్యాలు అంటే ఇష్టమా? ఏమండి, ఈ సౌకర్యాలన్నీ నేను చేస్తానమ్మా అంటాడు ఒక పాస్టరు. ఏమండి, చేసేయండి అయ్యగారు, చేసేయండి. ఆ తర్వాత ఏంటండి, అస్తమాన ప్రార్థన ఎందుకమ్మా, నాతో మాట్లాడంటాడు. ఏమండి, అంతేనా కదా? అస్తమాన ప్రార్థన ఏంటి? నువ్వు అస్తమాన ప్రార్థన చేయడం ఏంటమ్మా, నాతో మాట్లాడేదానికి ఫోన్ తీసి మాట్లాడు. అస్తమాన బైబిల్ ప్రార్థనేనా? ఏమండి, కాబట్టి మనం ఎక్కడ లొంగని వారిగా ఉంటే వాడు ఏం చేస్తాడంట? టైం వేస్ట్ మనకి ఇక్కడ. ఏమండి, సైతాన్ ఏమనుకుంటాడు? ఇక్కడ టైం వేస్టే, ఇంకేం లేదు. వాడికి ఎక్కడ కూడా చోటు దొరకదు. కాబట్టి చాలా జాగ్రత్త. మరి సొలోమోన్ లాగా, లేకపోతే దావీదు గారి లాగా, బిలాములాగా, ఆకాన్ లాగా ఇలా మనం తప్పిపోయేవారిగా ఉండకుండా ఉంటే దేవునికి మహిమ వస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యం మన ద్వారా చేస్తాడు. ఆ తర్వాత ఒక్కసారి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనమండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం. 33 నుంచి చదువుతున్నారండి. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే. ఏమండి, నెహెమ్యా గారు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన, ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల చేతికి అప్పగింపబడి, ఏమండి, పరాయి దేశానికి వెళ్ళిపోయారు కదా, బబులోన్ దేశానికి వెళ్ళిపోయారు. వాళ్ళకు వచ్చినటువంటి శ్రమలు, కష్టాలు అన్నీ కూడా, ఏమండి, వాటన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడవే. ఏమండి, నెహెమ్యా గారు అంటున్నాడు, మాకు వచ్చినటువంటి శ్రమలన్నిటిని చూస్తే మీరు న్యాయస్థుడవే. మనుషులు ఏమంటారండి? దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదండి, మమ్మల్ని ఆశీర్వదించలేదండి, మమ్మల్ని దీవించలేదండి అంటారు. నెహెమ్యా గారు చెప్తున్న మాట, నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి కానీ సత్యముగా ప్రవర్తించను. దేవుడు న్యాయస్థుడు, సత్యం చేస్తాడు. కానీ ఆయన ఏం చేయడంటండి? ప్రవర్తించితివి కానీ మేము దుర్మార్గులమైతిమి. ఏంటంటండి? మనం దేవుడు చెప్పిన మాట వినలేదు. మా రాజులు కానీ, మా ప్రధానులు కానీ, మా యాజకులు కానీ, మా పితరులు కానీ మీ ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యములైనను నీ ఆజ్ఞలైనను వారు వినకపోయిరి. ఏంటంటండి? మీరు బయట ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు చూస్తూ ఉంటే, మరి దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించకుండా ఉంటే ఇలాంటివి జరుగుతాయి అంటాడు. సేమ్ అయ్యే జరుగుతాయి. ఏమండి, మాకు దేవుడు వద్దండి, మాకు యేసు ప్రభు వద్దండి అన్నారనుకోండి, మర్డర్ కేసులో జరుగుతాయి అన్నీ, రేప్ కేసులో జరుగుతాయి అన్నీ, అందరూ అన్నదమ్ములు అక్క చెల్లెల మీదే అరాచకాలు వస్తాయి. దేవుడు లేనటువంటి ఆ యొక్క గృహాలు కానీ, దేవుడు లేని రాజ్యం కానీ ఎలా ఉంటుందండి? నెమ్మది లేనటువంటి రాజ్యం. ఏంటంటండి? సాతాన్ అంటండి హంతకుడంట. వాడు ఏం చేస్తాడు? హత్య చేయడానికి, దోచుకోవడానికి వస్తాడంటండి. అది ఎవరిలో వస్తాడో మేనమామకి ఇచ్చి పంపించారంట చిన్న పాపని స్కూల్కి, మాయం చేసేసాడంట. ఏమండి? చంపేశాడంట. ఏమండి? చిన్నపిల్లని ఎలా ఉంటుందండి? మేనమామ అంటే తండ్రితో సమానం అండి. ఏమండి? అంతకంటే ఎక్కువ పెంచుతారు చిన్నప్పుడు. అక్క కూతురు అంటే అక్క కొడుకు అంటే ఎంతో ప్రేమతో పెంచుకుంటారు. అంత దారుణమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి లోకంలో? యేసు ప్రభు వద్దన్న రాజ్యాలు ఎలా ఉంటాయండి? ఏమండి? వద్దన్న వాళ్ళు సేనాదయం పట్టిన వాళ్ళ ఉంటాయి, కుటుంబాలైనా దేశాలైనా నన్ను అడిగితే.
ఏమండి యేసు ప్రభు ఉంటే వేరు. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప కార్యములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవింపకపోయేది. అన్నీ తిన్నారు, అన్నీ త్రాగారు, అంతా అనుభవించారు, కానీ నిన్ను మాత్రం ఏం చేయలేదు, వాళ్ళు సేవించకపోయిరి. తమ చెడుత నడతలు విడిచి మారు మనసు పొందరైరి. ఏంటంటండి చెడు నడతలు. ఒరే ప్రార్థనలు కూర్చుంటారు, బరువు అమ్మ ఎంత పనైనా చేస్తాడు కానీ ప్రార్థన చేయడు. ఏమండి ఎన్ని మాటలైనా మాట్లాడతాడు తెలివితేటలతో, కానీ ప్రార్థన చేయడు. ఎన్ని సినిమా డ్యాన్సులకైనా చేస్తారు కానీ దేవుని సన్నిధిలో ఒక పాట వాళ్ళే. చాలా జాగ్రత్త. ఎంతో భయంకరమైనటువంటి మరి దేవుడు ఎప్పుడు న్యాయస్తుడిగానే ఉంటాడు. మనమే దుర్మార్గులం అయిపోతూ ఉంటాం, న్యాయం తప్పుతూ ఉంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత కీర్తనల 5వ అధ్యాయము, నీవు దుష్టత్వమును చూచి ఏంటంటండి దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు ఆయన. దుష్టత్వం వాళ్ళ కేకలు కానీ వాళ్ళ పనుకులు కానీ ఆయనకి ఇష్టం ఉండదండి. ఏమండి దేవుడు చూస్తా ఊరుకున్నాడు అనుకుంటున్నారా? యెషయా గ్రంథానికి వస్తే కనుక యెషయా గ్రంథంలో ఉంటుందండి 38:15 ఒకసారి చూడండి. 33:15 సరిగా 33:15 యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15 వచనం. నీతిని అనుసరించి నడుచుచు ఏమండి యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభాన్ని ఉపేక్షిస్తూ లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య అను మాట వినినప్పుడు తన చేతులు వినబడగానే చెవులు మూసుకోవాలంటండి. ఏంటంటే ఉన్నత స్థలం అంటే ఏంటో తెలుసా? ఉన్నత స్థలాల్లో దేవుడు నివసిస్తాడు. మనం భక్తులుగా ఉండి ఉన్నత స్థలం దేవునితో సహవాసం చేయగలిగినటువంటి వారిగా ఉండాలంటే ఏం చేయాలంటండి? లంచాలు తీసుకునేవారు కానీ ఏమండి మరి ఇంకే కొంచెం చదవండి అప్పుడు మాట. నీతిని అనుసరించి నడవాలంటండి. నీతిని అనుసరించి దేవుని ఆజ్ఞలు కట్టడిలో ఉండాలి. మాట ఎలా ఉండాలి? యథార్థం అంటే ఏంటి? లోపల కోటి పై కోటి కదండి. ఏమండి మీరంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్తానండి. ఆ తర్వాత ఏమంటావు? అస్సలు ఇష్టం ఉండదంట. అప్పుడు ఏమవుద్ది? పై ఆయన చూస్తే దేవునితో సహవాసానికి కుదరం మనం. ఇంకా పై కోటి లోపల ఒకటి ఉన్నవాళ్ళు, యథార్థత లేనటువంటి వాళ్ళు దేవునితో సహవాసం చేద్దామని కూడా వాళ్ళ యొక్క ఏమండి మరి వాళ్ళ పిచ్చితనం అనుకోవాలి ఇంకంతే. నిర్బంధన వలన వచ్చే లాభాన్ని ఉపేక్షించడం అంటే ఏంటి? నిర్బంధన వలన వచ్చే లాభం అంటే సింపుల్గా ఇస్తారు. ఏమండి కొంచెం ఈ పని చేసి పెడతారా, మీకు ఒక 10,000 ఇస్తాను నేను, మాకు వద్దండి అన్నారు అనుకోండి, ఆ మనిషి మీద ఎంత గౌరవార్థం ఉంటుంది. ఎంత ఇస్తారు? 10,000 సరిపోవండి, మాది పెద్ద గ్రూప్ అండి. ఏమండి మా గ్రూప్కి ఊరుకోరండి. పై ఆయన ఉన్నారండి, ఒక ఆయన ఉన్నారు, ఆయన్ని అడుగుతానండి. ఒకవేళ ఆ లాభాలు ఉపేక్షించు ఇష్టపడకుండా ఉండాలి. దేవునితో సహవాసం చేయాలనుకుంటే నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నిర్బంధన వల్ల వచ్చేటువంటి లాభాన్ని ఉపేక్షించాలి, లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకోవాలి. మనం ఏం చేస్తామండి? నా మనసు చెప్తానే ఉంటుంది, ఒకసారి కట్టే ఇంక కట్టే అంటది. అస్సలు నిజమేంటి అంటే ఒకసారి వినాలనిపిస్తుంది. ఏమండి హత్యను మాట నీవు వినబడగానే ఏం చేయాలంట? దేవునికి ఇష్టం ఉండదు అంటండి. ఎందుకని? ఆయన సహించలేడు అలాంటి మాటలు. దుష్టత్వాన్ని చూడలేడు ఆయన. ఒకవేళ అంటే చూడలేడు, వినలేడు అంటే ఇంక పట్టించుకోకుండా ఉంటాడు అనుకుంటున్నారా? ఏమంటే చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినడానికి తన పరిశుద్ధాల ఆకాశమును వంచి చూసినని దేవుని స్తోత్రం చెప్దాం. ఎవడన్నా ఒక కోడిపిల్ల అంటుంది అనుకోండి, పడుకుంటాం కదా, కోడిపిల్ల ఏదో అరుస్తుందంటే మళ్ళీ వర్షమైన గొడుగు పట్టుకొని లైట్ వేసుకొని వెళతాం. ఏ పిల్లన్న తల్లి వదిలేసి పైకి ఎక్కేసింది కాబోలని. ఏమండి ఒక్క కోడిపిల్ల అరుపు మనకు వినబడుతుంది. ఇక్కడ ఉండి మూలిగే వాళ్ళ మూలుగులన్నీ కూడా ఆయన చెవుల్లోకి వెళతాయి. అర్థమవుతుందండి? కానీ ఈ హత్య అనేటువంటి మాట వినగానే నీ చెవులు మూసుకోవాలంటే అర్థం ఏంటో తెలుసా? అంటే అవి దురాత్మకు సంబంధించిన క్రియలు. వాటిని వినడం ద్వారా మనకి కూడా మంచిది కాదండి. వాటిని విని 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 వీళ్ళు కూడా క్రూరులుగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకోసం సెన్సిటివ్గా ఉండాలంటే ఏమండి మనం చాలా సుకుమారంగా ఉండాలి. మన మనసు మెత్తనిగా ఉండాలంటే వాళ్ళు ఏంటండి
మా ఆకలేస్తుంది అస్సలు ఏమి లేవంటే వాళ్ళని చూసి వీళ్ళకి వేడిపోస్తాయి. అదే కనుక ఈ మరి ఏమండి వీడు బండబడిపోయిన హృదయం ఉందనుకోండి, పని చేసుకోలేవా, కాళ్ళు చేతులు ఉన్నాయి కదా నీకు అంటాడు. అదే కనుక మామూలుగా మెత్తని హృదయం ఉన్నవాడు ఏమంటాడు, జాలిగా ఉంటాడు. అందుకోసం జాలిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి హత్య అనే మాట వినగానే నీ చెవిని ఏం చేసుకోవాలి, మూసుకోవాలి. దేవునితో నాకు నిన్నే అనిపించింది మళ్ళీ, అయ్యి బాబు తండ్రి గొప్పకుని తెలియకుండా వినేసని అన్ని క్షమించండి ఆయన, నీతో స్నేహం చేయాలని కోరికే ఉంటుంది. మళ్ళీ ఏంటి వినాలి. కానీ ఎంతో వేదన అమ్మాయిది. ఏమండి నాకు చాలా బాధ. ఎన్ని రోజుల వరకు నిద్రపోతే చాలు ఉలికిపడి లేచినంత బరోబరు అయిపోయిన పరిస్థితికి వచ్చేసింది. ఏమండి వాళ్ళ కుటుంబంలో తల్లిదండ్రులకి ఎలా ఉంటుందండి, వాళ్ళకి ఏమండి పిల్లలందరూ పిల్లల కోసం ప్రార్థన చేయాలి, యవనస్తుల కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళకి నీతిని నేర్పించుకోవాలి. తప్పకుండా మనం మరి పరిశుద్ధంగా ఉండడం నేర్చుకోవాలి, దేవునితో సహవాసం కావాలి, దేవుడు చూస్తున్నాడని మనం మరి గుర్తుపెట్టుకోవాలి. అలాగే 34:21 అండి కీర్తనలో, అది హత్య అనే మాట వినగానే చెవి మూసుకుని వాడు ఉన్న స్థలం మీద నివసిస్తాడు, దేవునితో ఉండగలుగుతాం. సామెతలు 16-17 ఒకసారి చూద్దాం. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నేను ఎలా ఉన్నాను అనేటువంటిది ఏమండి ఎవరికి వాళ్ళకి తెలుసుకోవాలి. నేను ఏ స్థితిలో ఉన్నాను, దేవునికి దూరంగా ఉన్నానా దగ్గరగా ఉన్నానా, ఏమండి ఎవరికి వాళ్ళకి తెలుస్తుందో తెలియదా. చెడుతనము విడిచి నడుచుట యథార్థవంతులకు రాజమార్గం అంటాడు. ఏమండి తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణం కాపాడుకును. ప్రవర్తన కనిపెట్టకపోతే మాత్రం ప్రాణం పోవద్దండి. నాకు తెలిసిన ఒకతను చనిపోయే పరిస్థితిలో ఉంటే ఒక దైవజనుడు అడిగాడు, మీరు బ్రతకాలనుకుంటున్నారా? అక్కర్లేదండి. ఇంకేముందండి, కావాలని కోరుకుంటుంది కదా అందరికి. నా అక్కర్లేదంటే ఏం చెప్తారు, నా సరి చేసుకోగలిగితే కనుక దేవుడు ఏం చేస్తాడు, తప్పకుండా వాడిని మరణం నుంచి కాపాడతారనమాట అండి. 17:4 చదువుతున్నాను. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుతుండగా అబద్ధికుడు చెవియొక్కును. చెడు నడవడి ఉన్నవాళ్ళు ఏమండి దోషపు మాటలు, ఏం మాటలు అయ్యి, ఎదటి వాళ్ళని చంపేద్దాం, ఎదటి వాళ్ళని అన్యాయం చేద్దాం, ఇలాంటి మాటలు ఎవరు వింటారు? చెడు నడవడి ఉన్నవాళ్ళు వింటారంట. మంచి వాళ్ళు వింటారండి, అది తప్పు అని చెప్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మరి మనం మన చెడుతనం అనేటువంటిది మన జీవితంలో ఉండకూడదు. సామెతలు 20:30 అండి. గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో వచ్చి చెడుతనమును తొలగించును. గాయాలు అంటే రకరకాల మాటలు అంటూ ఉంటారు. ఆ మాట మంచి మాటలు ఏమవుతాయండి, హృదయంలోనికి చొచ్చి చెడుతనాన్ని తీసేస్తాయి. అది గాయం అయ్యి అవ్వచ్చు, ఒకవేళ దేవుడు మనల్ని శిక్షించినప్పుడు గాయం అవ్వచ్చు, ఒకవేళ పెద్దలు మనల్ని గద్దించినప్పుడు గాయం అవ్వచ్చు. కానీ వాటి వల్ల మనకి ఏమవుద్దండి, అంతరంగంలోకి వెళ్ళి ఆ యొక్క దెబ్బలు ఏం చేస్తాయి, మన చెడుతనాన్ని తొలగిస్తాయి అన్నమాట. 26-23 అండి సామెతలు. చెడు హృదయమును ప్రేమగల మాటలను పెదవులను కలిగి ఉంట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము. పైకి మాత్రమే మంచి మాటలు మాట్లాడి చెడు హృదయం ఉంటే కనుక ఏమండి పెంకు మీద వెండిపోత ఆగదండ. ఏమండి మనం చెడ్డవారిగా ఉండకూడదు, చాలా గుర్తుపెట్టుకోవాలి. లోకమంతా చెడిపోయిన పరిస్థితిలో ఒకవేళ లోకాన్ని నశింపజేసేద్దామని దేవుడు ప్లాన్ చేశాడు అనుకోండి, అందులో మనం రక్షింపబడే వారి లెక్కలో ఉంటామా? ఉండాలి, తప్పకుండా ఉండాలి. లేకపోతే తప్పకుండా మనం కూడా వాళ్ళతో పాటు ఉంటే శిక్ష పడద్దండి. ఆ చెడు చేసిన వాళ్ళతో ఉంటే కనుక శిక్ష పడద్ది. కాబట్టి మరి ఇంకా చాలా మంచి మంచి వాక్యాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా మరి చెడుతనం కోసం మీరు చూసుకుంటే మీకు అర్థమవుద్ది. చెడుతనం అనేటువంటిది భక్తిహీనని నిర్మూలన చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిగా ఉండగలిగితే దేవునితో సహవాసం చేయగలుగుతాం. మరి లోకానికి వచ్చేటువంటి ఆపదల్లో మనం పడవండి. ఏమండి లోకానికి విపత్తు సంభవించినట్టు నీకు రాదు. అన్యజనులు మరి ఐగుప్తులకు కలిగి చేసిన రోగాల్లో ఏది నీకు రానేవను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటాడు. దుష్టులు మరణము నొందుట చేత నేను ఏమాత్రం సంతోషించేవాడిని కాదు, వాళ్ళు మారు మనసు పొంది బ్రతకడమే నాకు ఇష్టం. ఎక్కడ చూసినప్పటికీ కూడా స్వార్థికులు వెళితే ఎందుకు చంపేస్తున్నారండి? వాళ్ళకి ఆ మాటలు నచ్చక. మారు మనసు పొందండి అంటే నచ్చని పరిస్థితి. పాపం అంటారేంటి, మాటికి పాపం, ఎక్కడుందో పాపం అంటారు వాళ్ళు. ఏమండి వాళ్ళు దేవుడు లేడనుకుంటారు, అసహ్యమైన కార్యాలు చేస్తారు. కాబట్టి వాళ్ళతో మనం ఏకీభవించకూడదు. కానీ మళ్ళీ మనం ఏం చేసుకోవాలండి, మనం మన ప్రవర్తన కాపాడుకుందాం. రోజు ప్రార్థన చేసుకోవాలి, రోజు బైబిల్ చదవాలి, దాని వల్లనే బ్రతుకుతాం. ఏమండి ఈ లోకంలో బ్రతకడమే కాదు, పరలోక రాజ్యం మరి ఎంతో సంతోషకరమైనటువంటి జీవితం. మరి నాకు యేసు ప్రభు తెలుసు అనడం ఏమండి మాటలే కదండి. ఏమండి కొంచెం మీకు ఇప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మరి కిరణ్ గారికి ఫ్రెండ్ అన్నాం అనుకోండి, ఏమండి ఎంత సంతోషం అండి, ఒక పెద్దోళ్ళు ఫ్రెండ్స్ అంటే, అవునా కదా?
కాబట్టి ఏంటంటే కొంచెం భక్తులు ఫ్రెండ్స్ అన్నా లేకపోతే పెద్దవాళ్ళు మనకి ఫ్రెండ్స్ అన్నా ఎంతో సంతోషపడతాం. దేవుడు ఫ్రెండ్ అంటే ఎలా ఉంటుందండి? కాబట్టి మనం తప్పకుండా భక్తి పిల్లలకి ఏమండి ఈ దేశం వదిలిపెట్టేసి ఇంకో దేశానికి వెళ్ళిన ఆ దేశానికి కూడా ప్రభావితం చేయగలిగినటువంటి ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఏమండి వీళ్ళలాగా మన పిల్లలు ఉండాలి. అంతేకాని మరి భక్తులు చనిపోతే, భక్తులు లేకపోతే ఇంకా వీళ్ళ ప్రవర్తన మారిపోయే పరిస్థితికి వచ్చిందనుకోండి, అది పనికిరాదు. దేవుడు నడిపిస్తున్నాడు గుర్తుపెట్టుకొని బైబిల్ గ్రంథం మనకి దొరకడం ఎంతో సంతోషం. ఏమండి బైబిల్ మన దగ్గర ఉండటం సంతోషమా కాదా? మరి చదవకుండా చాలా బాధకు వస్తే ఇంతటితో అయిపోయింది అన్నారనుకోండి లోకం ఒకవేళ, అప్పుడు ఎలా ఉంటుంది మన ఫీలింగ్ చెప్పండి? స్వార్థ ప్రకటించకూడదు అన్నది ఏమండి కరోనా వచ్చేసి మొత్తం లాక్డౌన్ పడిపోతే ఇంకా ఈ పక్కనకి వెళ్ళి కూర్చొని తెగ బోరు ఏడ్చాను నేను. ఏమండి అయ్యో అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, అసలు ప్రకటించలేకపోయాను, ఏంటో నా బ్రతుకు. మరి ఇచ్చాడు ఈ మధ్య చేస్తున్నామండి అంతా. ఏమండి అయిపోయిందమ్మా, నీ టైం అయిపోయింది, నువ్వు ఎంతవరకు చేసావు చూసుకో అన్నాడు అనుకోండి హిజ్కియా లాగా. ఏమంటామండి? ఇప్పుడు చదవడానికి బయలుదేరితే అవుద్దండి. ఎగ్జామ్స్ అప్పటికప్పుడు ఎగ్జామ్స్ ఇంకొక వారం ఉన్నాయి అనగా బుక్స్ పట్టుకుంటే కుదురుద్దండి, మైండ్ పనిచేస్తుందండి. కాబట్టి చాలా జాగ్రత్త. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ రోజు నుంచే ప్రభు నాతో మాట్లాడండి, నాకు అవసరమైన వాటిని మాట్లాడండి, నేను ఈ రోజు నుంచి నీ మాటలు వినాలని కోరుకుంటున్నాను, నేను ఎలా ఉండాలో అలా ఉండడానికి నన్ను ఆదరించవా, నా చేయి పట్టుకోవా అంటే లోకానికి వచ్చే విపత్తుల్లో మీకు ఏమాత్రం భాగం ఉండదు. నేను ప్రత్యేకించుకుంటాడు దేవుడు, ఏమాత్రం కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. నీ వైపే ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక, మమ్మల్ని కూడా దీవించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. మరి అన్ని ప్రార్థనతో ముగించుదాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. ఇంతవరకు విస్తారంగా చెడుతనానికి నిర్వచనాలు, ఏం చేస్తే చెడుతనమో నాయన పాత నిబంధన గ్రంథంలో ఎంతో విపులంగా వ్రాయించారు. వాటిని బట్టి మా జీవితాలు మేము చదివి ఇంతవరకు మరి భక్తిగా ఉండడానికి మీ కృప చూపించారు. ఇక ముందు కూడా నాయన ఇంకా క్రొత్త నిబంధనలో ఉన్న ఊహకు కూడా రానటువంటి ఆలోచనలుగా నిజంగా ఏ చెడుతనం కూడా మా చెవులకు కూడా వినబడకన్నటువంటి పరిశుద్ధతలోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నా. అలాగే నీ కుమారుడు కిరణ్ గారిని బట్టి మీకు వందనాలు. బిడ్డ వాక్యం చెప్తుండగా పరిశుద్ధాత్మ అగ్నితో అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. మాతో కావలసిన వర్తమానం మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ ధైర్యపరిచి నాయన మమ్మల్ని అందరినీ సరిచేసి స్థిరపరిచి వాడుకొనమని, మమ్మల్ని హెచ్చరించమని, బుద్ధి చెప్పమని, నాయన నీ మార్గాల్లో నడిపించుకోనమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.